నియో అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fees. ఈ వారం మన గెస్ట్ 2012 ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు స్వరూపరాణి గారు, అడిషనల్ ఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విశాఖపట్నం. సీడీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందండి? నాగర్ కర్నూలు అతను చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఉండేవాడు. ఈ చిట్స్ నుంచి వచ్చిన కలెక్ట్ అయిన అమౌంట్ అంతా కూడా ఈయన ఏం చేసేవారంటే, కానీ ఇలాగ అతని దగ్గర మొత్తం 70 lakhs అమౌంట్ నేనే చెప్పాను. ఎందుకు ఎలా తీసుకెళ్ళావు, ఎలా కిడ్నాప్ చేసావంటే, అసలు అతను ఎవరో మాకు తెలియదని కొందరు, అసలు ఆడు పిచ్చోడు మేడం, వాడు ఏం చెప్తున్నాడు మీరు నమ్మకండి అని కొందరు, ఈయన్ని లై డిటెక్షన్కి రోజు తీసుకెళ్ళేవాళ్ళం. ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదండి అని కండక్ట్ చేసి ఆయన కూడా తల పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఇతను వదిలిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సో పాల్గొండ ఇంచుమించు 2 years. అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది, ఒక అమ్మాయి, ఒక 17 years అమ్మాయి చనిపోయింది మేడం అని చెప్పి మా ఎస్ఐ ఫోన్ చేశాడు. ఆమె చుట్టూ వంటకు ఉపయోగించే చాకులు పడున్నాయి. వెంటనే అమ్మాయి ఫోన్ లాక్కుని ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే ఆ పిల్ల కంగారు మీకు బాగా రగిలిపోయిన కేసు చెప్పండి. అమ్మాయిల్ని కొంత బ్లాక్మెయిల్ చేసి ఒక అఫెండర్ ఉండేవాడండి, అమ్మాయిని తీసుకెళ్తాడు. వీడికి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ముఠా అన్నమాట. నువ్వేం చెయ్యి, కానీ ఆడ మెడలో ఒక చైన్ వేసుకొస్తాడు, చేతికి ఉంగరం ఏదో వేసుకుంటాడు, బ్రాస్లెట్. అవి తీసి అతడికి ఇచ్చేసి ఈ తీసుకుని వదిలేసేయి మమ్మల్ని, ఈ అమ్మాయి తప్పేం లేదు, ఇవి చాలా మంచిది, నేనే ఇలా చేశాను అంటాడు. అలాగా అమ్మాయి దగ్గర ఒక 50 లక్షలు కూడా తీసుకున్నారు. ఇతను ఇంచుమించుగా 15-20 మంది లేడీస్ని ఇలాగే ఇదే స్టైల్లో వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు. ఎవరండి పేర్లు? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2012 ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు స్వరూపరాణి గారు, అడిషనల్ ఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విశాఖపట్నం. ఆమె డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు క్రైమ్ ప్యాటర్న్ ఎలాగుంది, ప్రస్తుతం ప్యాటర్న్ ఇలా మారిందా లేదా, ప్రజలకి పోలీసుకి మధ్యన గ్యాప్ పెరిగిందా తగ్గిందా అనే అంశాలతో పాటు, విశాఖపట్నంతో పాటు గతంలో పనిచేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఉండేవారు, ప్రజలకి పోలీసులకి మధ్యన ఇంకా మరింత సంబంధాలు పెరగాలి, ప్రజల పట్ల పోలీసులకి లేదా పోలీసుల పట్ల ప్రజలకి ఆ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి విషయాలతో పాటు, నేరస్తులకు భయం కల్పించాలన్నా లేదు మహిళలకి భద్రత కల్పించడంలో ఏ విధంగా పోలీసులు దర్యాప్తు చేయాలనే విషయాలని మేడం మీరు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. స్వరూపరాణి గారు 2012 ఉమెన్ పోలీస్ ఆఫీసర్. మీ డిపార్ట్మెంట్లో అందరూ రెబల్ అని పేరు ఎందుకు పెట్టారండి? రెబల్ అని పేరు పెట్టారు, రెబల్ ఆఫీసర్ అని అంటుంటారు ఎందుకంటే? మా 2012 బ్యాచ్లో మా ట్రైనింగ్ అయిన మొత్తం బ్యాచ్లో నేనే అందరికన్నా పెద్దదాన్ని. నేను డిఎస్పీ ట్రైనింగ్ వెళ్ళకముందే నేను ఎండిఓ, దానికి ముందు గ్రూప్ 1లో నేను ఎంపీడీఓగా చేశాను. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. దానికి ముందు ఫిషరీస్, అదే చెప్తాను, దానికి ముందు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేశాను, దానికి ముందు టీచర్గా చేశాను. దాంతో నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడంతో అన్నిట్లోనూ సబ్జెక్టు తెలియడం వల్ల నేను ఎక్కువగా టార్గెటివ్గా ఉండడం, అన్నిట్లోనూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్స్ చాలామంది భయంగా కొంచెం అలాగా నేర్చుకుంటూ కొత్తగా ఉండేవాళ్ళు. నేను ఆల్రెడీ ఈ సిస్టంలో ఉన్న దాని మీద నేను ముందుకెళ్ళిపోయేదాన్ని కాబట్టి అలా అనుకునేవాళ్ళు. టీచర్, ఎంపీడీఓ, తర్వాత పోలీస్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఓకే, అంటే మీరు యూనిఫామ్ సర్వీస్ అనేది బై చాయిస్ తీసుకున్నారు, ఛాన్స్ కాదు. ఓకే, బై చాయిస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు స్వరూపరాణి గారి కుటుంబం, వాళ్ళు ఎక్కడ బై బర్త్ ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి.
మాది ఈస్ట్ గోదావరి అండి, సకినేటిపల్లి మా ఊరు. ఫేమస్ అంతర్వేది పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఒక జస్ట్ 8 కిలోమీటర్స్ అండి మాది. సకినేటిపల్లి మా నాన్నగారు ఆర్టిస్ట్ అండి, మా మదర్ టీచర్. బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా మదర్ పేరెంట్స్ నుండి కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ అందరూ టీచర్స్గా చేశారు. మా ఫాదర్ వాళ్ళ వాళ్ళ మేనల్లుళ్ళు ఈయన ఒక్కరే కొడుకండి, వాళ్ళు కూడా అంతా టీచర్స్, బాగా చదువుకున్న ఫ్యామిలీ. సో నాకు 2 అక్కలండి, ఒక అన్నయ్య. అక్కలు కూడా 2 పీజీ చేశారు, తెలుగు పండిట్ చేశారు. అన్నయ్య దుబాయ్లో ఉండేవారు, నేను లాస్ట్. సో బాగా మా మదర్ చాలా యాక్టివ్గా ఉండేవారు ఆ మండలంలో. మా మదర్ మేరీగోల్డ్ టీచర్ గారు అంటే చాలా పేరు. ఒక ఆగస్టు 15 కానీ, లేదా రిపబ్లిక్ డే జనవరి 26 కానీ, లేదా ఇంకేదన్నా ప్రోగ్రామ్ వచ్చినా కూడా అన్ని స్కూల్స్ వాళ్ళు మా మదర్కి పిల్లల్ని పంపించి వాళ్ళకి సాంగ్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్పమని పంపించేవారు. చాలా ఇల్లంతా ఎప్పుడు సందడిగా ఉండేది. మా మదర్ పాటలు ఆటలు పిల్లలకి నేర్పిస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూ పెరిగాను నేను. సో ఇంట్లో బుక్స్ కూడా ఎక్కువ చదివేవాళ్ళమండి మేము. మా మదర్ నవల్స్ ఎక్కువ చదివేవారు. ఆ రోజుల్లో ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలు మాకు రెగ్యులర్గా వస్తుండేవి. మా సిస్టర్ కూడా తెలుగు పండిట్ అండి, భీమవరం చేశారు. తను కూడా వచ్చేటప్పుడు చాలా బుక్స్ లిటరేచర్ తెచ్చేది. తాపిధర్మరావు గారి రచనలు, ఇనుప కట్టడాలు, తర్వాత దేవాలయాల మీద బూతి బొమ్మలు ఎందుకు, కొత్తపాళి, పాతపాళి, అలాగే ఇంకా నావల్స్, ఎద్దనపూడి సులోచన గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నావల్స్ చాలా ఎక్కువ చదివేవాళ్ళమండి. అలా ఎక్కువ చదువుతూ చిన్నప్పుడు నేను 5th క్లాస్ నుంచి నేను ఈ నవల్స్ లిటరేచర్ చదవడం మొదలుపెట్టాను. నాకు చాలా ఇష్టంగా ఉండేది. సో అలా చదువుతూ ఉండగా కూడా నేను రైటర్ని అయిపోయాను. అలాగే అలవోకగా రాయడం నాకు వచ్చేసింది. ఓకే, మీరు చదువుకున్న తర్వాత యూనిఫామ్ సర్వీస్ కింద రావాలన్నట్టు మీ మదర్ ఆల్రెడీ టీచర్ కూతురుగా మేరీ గోల్డ్ గారు కూతురు మేరీ సిల్వర్గా కాకుండా అయితే నేను టీచర్ అవ్వాలని అనుకోలేదు. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ బీఈడీ ఎగ్జామ్ రాస్తున్నారని నేను కూడా రాస్తాను. డిగ్రీ అవ్వగానే జస్ట్ రాద్దామని రాయగానే నాకు సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీటు. 300 ఎంతో ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. ఎందుకు వదులుకోవాలి? అప్పట్లో చాలా గట్టి బీఈడీ చేసేవాళ్ళు. సో చేసేద్దామని చెప్పి రాజమండ్రి కాంప్రహెన్సివ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అయిపోయింది, కోర్స్ అయిపోయింది. అది అవుతుండగా మళ్ళీ అందరూ పీజీకి రాస్తున్నారు. నేను కూడా పీజీకి రాశాను. ఈ బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి, ఏదో ఒకటి జాయిన్ అవ్వ. రెండిట్లోనూ సీట్ వచ్చింది. మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ, మెరైన్ బయాలజీ చేసిన. అప్పట్లో ఫిషరీస్ కల్చర్ మంచి భూమిలో ఉండేదండి. సో 95, 97 ఆ టైంలో పీజీ చేశాను. తర్వాత పీజీ జరుగుతుండగానే టీచర్స్ డిఎస్సి, ఫస్ట్ డిఎస్సి మాదండి, టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు అవుతున్నాయంటే నేను ఎగ్జామ్ రాస్తూ జస్ట్ అలాగా రాశాను, అటెండ్ అయ్యాను అంతే. దానికి మళ్ళీ నాకు జాబ్ వచ్చేయడం జరిగింది. ఇంక గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, జాయిన్ అయిపో అని అందరు అన్నారు. పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూనే ఈ జాబ్లో జాయిన్ అయిపోవడం కూడా జరిగింది. జాయిన్ అయిన 2 ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయిపోవడం జరిగింది. హైదరాబాద్ వచ్చేసాను. నేను ఆ జాబ్ వదిలేసాను, రిజైన్ చేసి. వచ్చిన తర్వాత మా పాప పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ అందరూ మా రిలేటివ్స్ గొడవ పెట్టడం జరిగింది. ఏంటి నువ్వు ఇంత తెలివైందా, నువ్వు కలెక్టర్ అయిపోతావు అనుకుంటే నువ్వు ఏమి చేయకుండా ఇంట్లో ఉన్నావు అని అందరూ అనడంతో వెంటనే నేను మళ్ళీ ఏపీపీఎస్సి అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, గ్రూప్ 2. అప్పుడు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు ఒకటే ఉంది. సో నేను జువాలజీ, మెరైన్ బయాలజీ కాబట్టి నేను ఎలిజిబుల్ దానికి. అది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. సో దానికి అప్లై చేశాను. ఒక్కటే ఉంది కదా, నువ్వు ఎలాగ చేసావు అని అందరూ అన్నారు. చేయడానికి ఒక్కటి చాలు కదా అని నేను పెట్టాను. దానికి ఇంటర్వ్యూ కూడా నేను సెలెక్ట్ అయ్యాను, జాబ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ నేను ఆప్షన్ వెస్ట్ గోదావరి ఇచ్చుకున్నాను. ఎందుకంటే మా పేరెంట్స్ దగ్గరకు ఉంటారు, పిల్లలు చాలా చిన్న పిల్లలు, అప్పుడు 1 year 2 year పిల్లలు. సో వెస్ట్ గోదావరి నర్సాపూర్లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కానీ నాకు వచ్చిందని జాయిన్ అవడమే. నా టార్గెట్ ఎప్పుడు నేను గ్రూప్ 1 రాయాలి, నేను ఆర్డీఓ కానీ లేదా డిఎస్పీ అవ్వాలి, ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలని నా టార్గెట్.
సో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ గ్రూప్ 1 రాశాను. రాసిన తర్వాత 2005 అనుకుంటా. మీకు తెలుసు కదా, మన గ్రూప్ 1 ఎప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ జాబ్ వచ్చేసరికి 4-5 ఇయర్స్ పెట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ నర్సాపూర్ వచ్చిన వెంటనే గ్రూప్ 1 రాశాను. ఆ గ్రూప్ 1 క్యాన్సిల్ చేసి ఇంకో గ్రూప్ 1 అయ్యింది. అది అయిన తర్వాత 2 సార్లు మెయిన్స్ అయ్యింది. మళ్ళీ కోర్టు కేసులు అంతా కలిపి 2007లో పోస్టింగ్స్ ఇచ్చారు. అప్పుడు నేను ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు మళ్ళీ నేను హైదరాబాదు దగ్గరలో ఉంటుందని చెప్పి నేను అక్కడ జోన్ 1 ఆప్షన్ ఇచ్చుకుంటే నాకు మహబూబ్నగర్లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ నేను జస్ట్ కొద్ది మార్కుల్లో నాకు ఎంపీడీఓ వచ్చింది. నాకు జస్ట్ ఒక 10 మార్క్స్ వచ్చి ఉంటే నేను ఆర్డీఓ అయ్యేదాన్ని, డిఎస్పీ అయ్యేదాన్ని. అప్పుడే నాకు చాలా బాధేసింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని రోజు పేపర్ చూడడమే సెకండ్ నోటిఫికేషన్ కోసం. అలాగే వచ్చింది. మళ్ళీ వెంటనే అప్లై చేయడం. తర్వాత ఈ లోపల సిలబస్ మారిపోయింది. దాంతో ఏం చేశాను, 1 ఇయర్ లాంగ్ లీవ్ పెట్టేసి కోచింగ్ తీసుకుని రాశాను. దాంతో నాకు ఎప్పుడు కూడా అయితే ఆర్డీఓ లేదా డిఎస్పి. సో నేను కోరుకున్నట్టుగా డిఎస్పి వచ్చింది. ఇంకా దాంతో నేను జాయిన్ అయ్యాను. ఇంకా యుద్ధం వేయాలనుకున్న యూనిఫామ్కి 4 పోస్టులు చేశారు. అవి వస్తూ నా టార్గెట్ మధ్యలో వస్తున్నాయి అంతే. అంటే పట్టు వదల విక్రమార్కులా తిరిగారు అంతే. ఓకే, సూపర్ అండి. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి? డిఎస్పీగా ఫస్ట్ అంటే అప్పుడు కంబైన్డ్ ఏపీ కాబట్టి నేను హైదరాబాద్ సిఐడిలో చేశాను. ఫస్ట్ పోస్టింగ్ కాకుండా మీరు ట్రైనింగ్ ఉంటుంది. అవునండి. ఆ ట్రైనింగ్ లో మరి కష్టాలు పోలీస్ అకాడమీ 1 ఇయర్ ట్రైనింగ్ అండి. అప్పటికే నాకు 39 ఇయర్స్. నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మా బ్యాచ్లో నేనే పెద్దదాన్ని. అందరూ చాలా బాగా చూసుకునేవారు. అంటే చదువుకోవడం వేరమ్మా, కానీ పిల్లలతో ఉండుతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకుంటూ అక్కడ ట్రైనింగ్ చేయడం అనేది మీకు ఇబ్బంది అయినా కలగలేదు? చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అందరికీ, నాకేని కాదు, యంగ్గా ఉన్న 25 ఇయర్స్ 26 ఇయర్స్ వాళ్ళకి కూడా ఆ ట్రైనింగ్ చాలా కష్టం. మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మిలిటరీ ట్రైనింగ్కి దగ్గరగా ఉంటుంది. రోజు మార్నింగ్ లేచి 3-4 కిలోమీటర్స్ జాగింగ్ చేయాలి. ఆ తర్వాత ఫిజికల్ ఇవన్నీ చేయాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి. మళ్ళీ ఫైరింగ్ ప్రాక్టీస్, వెపన్స్ ట్రైనింగ్ ఇవన్నీ. ఫిజికల్ ఫిట్నెస్ మీరు ఎలా కాపాడుకున్నారు? అంటే ఒకటి, నాకు మొదటి నుంచి కూడా నేను యోగా చేస్తాను, నేను స్పోర్ట్స్ ఆడతాను. నేను టేబుల్ టెన్నిస్లో నేను ఇంటర్ కాలేజేట్లో నేను కప్ తెచ్చుకున్నాను. టేబుల్ టెన్నిస్ ఆడతాను, షటిల్ ఆడతాను. స్కూల్లో కూడా నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాను. యోగా ఎక్కువ చేస్తాను ఇంట్లో. ఆ ఫిట్నెస్ మీకు కాపాడింది? అది కాపాడింది. నా ట్రైనింగ్లో నాకు అసలు ఒక్క చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. ఒక రోజు కూడా నేను మానలేదు నా ట్రైనింగ్. చాలామందికి ఫ్రాక్చర్స్ అవి ఇవి అయ్యాయి, కానీ నాకు అసలు ఏది జరగలేదు. ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పి సిఐడి. అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి సిఐడిలో? ఒక 2 ఇయర్స్ చేశానండి. అప్పుడు ఇంకా ఏపీకి ఆప్షన్ ఇచ్చుకుని నేను వచ్చేసాను. సిఐడిలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందండి? సిఐడిలో ఒక మర్డర్ కేసు ఉందండి, నాగర్ కర్నూలు. చాలా ఇంట్రెస్టింగ్ కేసు అది. నాకన్నా ముందు 2 ఇయర్స్ నుంచి అది అలాగే ఉండిపోయింది. యుఎన్ అంటే అన్డిటెక్టెడ్. సో నేను జాయిన్ అయిన వెంటనే ఆ కేసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అది చూస్తే చాలా ఇంట్రెస్టింగ్. అది ఎందుకు అన్డిటెక్టెడ్గా ఉంది? అందులో ఒక పెద్ద ఆయన ఉంటారనమాట, ఒక రిటైర్డ్ హెచ్ఎం నాగర్ కర్నూలు. ఒక మినిస్టర్ గారికి దగ్గర బంధువు కూడా అక్కడ, తెలంగాణ మినిస్టర్ గారికి. అయితే ఆయన ఏం చేస్తారంటే ఊర్లోనే చిట్స్ వేస్తూ ఉంటారు, బిజినెస్. సో ఇలాగ చిట్స్ వేస్తున్నప్పుడు ఈయనకి ఒక తెలిసిన అతను, ఒక కోమట అతను ఇతనికి మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు. అతను ఏజ్లో చిన్నోడే, జగదీష్ అతని పేరు. ఈయనేమో పెద్ద ఆయన, రిటైర్డ్. అతను ఒక 27 ఆ ఏజ్లో ఉంటాడు. అతను చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఉండేవాడు. ఈ చిట్స్ నుంచి వచ్చిన కలెక్ట్ అయిన అమౌంట్ అంతా కూడా ఈయన ఏం చేసేవారంటే అతనికి ఇచ్చేవారు. అతనేమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి ఈయనకి ప్రామిస్ చేసి తీసుకుని అలా మధ్యలో మళ్ళీ చిట్స్ పాడుకున్న వాళ్ళకి ఇస్తూ ఉండేవారు, రీసైకిల్ చేస్తూ ఉండేవారు. కానీ ఇలాగ అతని దగ్గర మొత్తం 70 lakhs అమౌంట్ అతని దగ్గర ఉండిపోయింది. అది ఈయన అడుగుతున్నప్పుడల్లా ఆయనేమో పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు, జగదీష్ అని అతను. ఈ లోపల ఈయనకి 2 పిల్లలు, ఒక ఆయన కొడుకు, కూతురు.
కొడుకేమో స్టేట్స్లో ఉండేవాడు, కూతురేమో హైదరాబాద్లో ఎక్కడో ఉండేది, బెంగళూరు ఎక్కడో. భార్యాభర్త ఇద్దరే ఉండేవారు. ఒకరోజు ఈయన ఈ పెద్ద ఆయన బయటికి వెళ్తారు సమ్మర్ మే నెలలో. వెళ్ళి ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఆటో ఎక్కరు, బండి నడపరు, ఏమీ నడపరు అనమాట. బయటికి వెళ్ళి ఇంకా రాలేదు ఆయన. లంచ్కి వస్తారని వైఫ్ చూసింది, రాలేదు. డిన్నర్కి వస్తారని చూసింది, రాలేదు. ఇంకా రాకపోయేసరికి ఊరంతా వెతికింది. పొద్దున్న లేస్తే ఈ జగదీష్ కొట్లో ఉంటాడు కదా, ఫస్ట్ అక్కడికి వెళ్ళింది. అంకుల్ వచ్చారా అంటే రాలేదు అన్నారు. తర్వాత మధ్యాహ్నం ఇటు వెళ్ళడం చూసామని చాలామంది చెప్పారు. ఇంకంతే, అప్పటి నుంచి ఆయన కనబడలేదు. దాంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ వచ్చాయి. చిన్న అంటే చిన్న మన బేసిక్ ఫోన్ నోకియా చిన్నది ఉంటుంది చూడండి, అది జస్ట్ కాల్ చేసుకునే ఆప్షనే ఉండేది. ఆ నెంబర్ ఆయన దగ్గర ఉంది. సరే వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆయన కొంచెం మినిస్టర్ గారి దగ్గర బంధువు కాబట్టి ఇమీడియట్గా అందరూ యాక్షన్లోకి దిగారు పోలీసులు, రాజేంద్ర నగర్ పోలీసులు. అప్పుడు సిడిఆర్ పెట్టారు. వెంటనే ఆయన ఫోన్ లాస్ట్ ఎక్కడంటే వికారాబాద్ వెళ్ళే రూట్లో, వికారాబాద్కి ముందు స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇంక వికారాబాద్ వెళ్తే అక్కడంతా ఫారెస్ట్ ఏరియా, దానికి ముందు స్విచ్ ఆఫ్ అయ్యింది. సో ఈయన ఈ రూట్ వెళ్ళారని అందరికి అర్థమైంది. ఆ రూట్లో ఏమన్నా సీసీ కెమెరాస్ ఇంకా అన్నీ చూసారు. ఇంకా మధ్యలో ఎక్కడా ఆ ఫోను యాక్టివేట్ అవ్వలేదు, తర్వాత కూడా యాక్టివేట్ అవ్వలేదు. అక్కడి నుంచి డెడ్ అది. ఎంత ట్రై చేశారు. అప్పట్లో డంప్ కాల్స్ తీశారు, ఆ ఏరియాలో ఉన్న డంప్ కాల్స్ తీశారు. ఈయనతో జర్నీ అయిన కాల్స్ ఏమైనా ఉన్నాయని ఇంకా అలా మొత్తం అంతా చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇతని మీదకే అనుమానం. 70 లక్షలు ఇవ్వాలి కాబట్టి, అంటే వీళ్ళు అడుగుతారు కదా, మీకు ఎవరి మీద అనుమానం ఉందంటే ఇతని పేరు చెప్పింది ఆవిడ. ఎవరికన్నా డబ్బు ఇచ్చారంటే ఇతనే 70 లక్షలు ఇవ్వాలి మాకు అని. ఇంకా అతన్ని తీసుకెళ్ళా జగదీష్ అని. అతన్ని ఎంత కొట్టినా నేను తీయలేదు అని చెప్పి అన్నాడు. ఇంకా లోకల్ పోలీస్ ఆ కేసు డిటెక్ట్ చేయలేక వదిలేశారు. సిఐడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. సిఐడికి వచ్చిన తర్వాత నాకు ముందు కూడా డిఎస్పీలు ఒకళ్ళిద్దరు ఆ కేసు చూశారు, వెళ్ళారు. కేసు చదవగానే జగదీష్ మీద అనుమానం వస్తుంది. అతను తీసుకొచ్చారు, అడిగారు. అతను ఎంత టార్చర్ పెట్టినా కూడా అతను ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ వదిలేశారు. వదిలిన తర్వాత నాకు వచ్చింది. నాకు కూడా వెంటనే ఈ కేసులో ఇతనే సస్పెక్ట్ అనిపిస్తున్నాడు అని మళ్ళీ అతను తీసుకొచ్చిన తర్వాత మేము అతను ఇంటరాగేట్ చేసినప్పుడు రోజు పిలిచేవాళ్ళము, ఇంటరాగేట్ చేసేవాళ్ళము. ఒకరోజు అన్నాడు, అవును మేడం నేనే చేశాను అన్నాడు. అమ్మాయి డిటెక్ట్ అయిపోయిందని మేము అందరము చాలా హ్యాపీ అయిపోయి మా ఐజీ మేడంకి అందరికీ చెప్పేసాం. చెప్తే బాడీని ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు కనుక్కోండి అని చెప్పాను. తర్వాత సరే ఏం చేసావు బాడీని? నేనే చంపాను. ఎందుకు? ఆంటీకి నాకు ఇల్లీగల్ రిలేషన్ ఉంది. అంత పెద్ద ఆవిడ 60 ఏళ్ళు 50 ఏళ్ళతోనా అంటే అవును, రోజు నేను సామాన్లు తీసుకొస్తాను, అంకుల్ బయటికి వెళ్ళిపోతాడు, సో నాకు రిలేషన్ ఉంది, ఆంటీ వదిలించేసుకుందామంటే. అంటే ఎలా తీసుకెళ్ళావు, ఎలా కిడ్నాప్ చేసావంటే నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, అతను పేరు చెప్పాడు, అతను వచ్చాడు, తెల్ల సుమో కార్ తీసుకొచ్చాడు, అందులో అంకుల్ని కూర్చోబెట్టుకున్నాము, అతను ఇది తెచ్చాడు, క్లోరోఫామ్ పెట్టాము, తీసుకెళ్ళాము, వికారాబాద్ తీసుకెళ్ళి అడవుల్లో అతన్ని తీసుకెళ్ళి పెట్రోల్ వేసి కాల్చి కొంచెంగా కాల్చి ఎక్కువ మంట వస్తే ఆ చుట్టుపాలు తెలుసుకోదు కాల్చి చంపేసాం. సరే ఆ ప్లేస్ చూపిస్తావా? చూపిస్తాం. సరే అని నేను ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి వికారాబాద్ వెళ్ళిన తర్వాత ఇక్కడే అంటాడు, అక్కడే అంటాడు, అలా అడివంతా తిప్పాడు, ఎక్కడా ఏమీ దొరకలేదు. అసలు నువ్వు చేసావా చేయలేదా, ఎందుకురా ఇలా తిప్పుతున్నావు అంటే, లేదు మేడం నేను చేయలేదు. మరి ఎందుకు ఒప్పుకున్నావు? నన్ను మీరు ఇలాగ చెప్తే వదిలేస్తారేమో అని అన్నాడు. మళ్ళీ తలలు పట్టుకుని వచ్చాము. అయినా వీడి చెప్పే కథలు నిజమా కాదని ఇతను చెప్పిన పేర్లు, అడ్రస్లు, ఫ్రెండ్స్ అందరూ చెప్పాడు కదా, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని అడిగితే వాళ్ళందరూ ఒక్కొక్కరిని పిలిచి అడిగితే వాళ్ళందరూ అసలు అతను ఎవరో మాకు తెలియదని కొందరు, అసలు ఆడు పిచ్చోడు మేడం, వాడు ఏం చెప్తున్నాడు మీరు నమ్మకండి అని కొందరు. ఇంకా అలాగ అయినసరికి ఇంకా మాకు మళ్ళీ మతిపోయింది. అయినా కానీ వీడు కావాలని మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడు, వీడిని వదిలేదు లేదని మళ్ళీ ఇంకా వాడి వెనకాలే రోజు అంటే ఎప్పుడొకప్పుడు చెప్పేస్తాడు.
మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నేనే చేశాను, ఈసారి నేనే చేశాను, నా పిల్లల మీద ప్రమాణం అని చెప్పాడు. ఎలా చేసావంటే ఈసారి స్టోరీ వేరే మార్చాడు. ఇంకొక 2 పేర్లు చెప్తాడు. వాళ్ళనేనా కలిసి కత్తితో అక్కడ పూడ్చిపెట్టాము ఈసారి అన్నాడు. సరే అని చేవెళ్ళ వైపు అన్నాడు. మళ్ళీ వెళ్ళాము. సరే పూడ్చిపెట్టాడంట. గంప పార్లు ఇవన్నీ కొనుక్కుని మళ్ళీ వెళ్ళి సరే చూపించరా అంటే అక్కడికి వెళ్ళి తవ్వించాడు. అట్లా ఇట్లా సాయంత్రం వరకు టైంపాస్ చేశాడు. అక్కడేమీ లేదు. ఒరే నాయన నువ్వు చేసావా లేదు చెప్పరా అంటే లేదు. ఎందుకు మరి ఇలా చెప్పావంటే నన్ను వదిలేస్తారని. లేదు నిన్నేం వదిలేసేది లేదు మేము అని చెప్పి మళ్ళీ తర్వాత 3rd డే మళ్ళీ ఇంకొక ఈ బీహార్ వాళ్ళు అని అక్కడ పేర్లు కూడా చెప్తాడు. బీహార్ పేర్లు ఆడే ఏదో బెహరా అని వాళ్ళు వచ్చారు. ఒకసారి నా షాప్ ముందు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని పిలిచాను, కిడ్నాప్ చేయాలి అంకుల్ నన్ను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారు. ఇంత అమౌంట్ ఇచ్చాను వాళ్ళు అని వాళ్ళ పేర్లు అన్నీ చెప్పాడు. సరే ఏం చేశారు అంటే ఈసారి మళ్ళీ ఇంకో స్టోరీ ఏదో కాల్ చేశాను ఇంకోటని మళ్ళీ వెళ్ళాం. 3 times వికారాబాద్ అడవుల్లో మేము తిరిగాం. తిరిగి వచ్చి ఇంకా వీడు ఇలా కాదు, ఇంకా ఇలా చెప్పడు, వీడికి ఈ మర్డర్కి ఏదో ఉంది కనెక్షన్ కానీ వీడు చెప్పట్లేదు అని లై డిటెక్షన్ టెస్ట్కి పర్మిషన్ పెట్టుకున్నాం. మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. లై డిటెక్షన్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే కోర్టుకి పర్మిషన్ పెడితే కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎర్రమంజిల్ దగ్గర ఈ ఎఫ్ఎస్ఎల్ ఉంది కదా, ఎఫ్ఎస్ఎల్లో లై డిటెక్షన్ ఒక రూమ్ అన్నమాట. ఈయన్ని లై డిటెక్షన్కి రోజు తీసుకెళ్ళేవాళ్ళం. తీసుకెళ్తే ఆయన చెప్పేవాడు ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదండి అని కండక్ట్ చేసి ఆయన కూడా తల పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఇతను సగమే చెప్తాడు. ఆ తర్వాత నాకు ఇంకేదో ఉంది, నాకు అర్జెన్సీ ఉంది, కడుపు నొప్పి వచ్చింది, ఏదో జ్వరం వచ్చింది అది అని యాక్ట్ చేస్తాడు. ప్రేతమైన పెయిన్ అంటాడు. కొన్నిసార్లు నిజంగా ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఎలా తెచ్చుకునేవాడు మరి. ఇంకా అతను వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలా ఈ టైంలో చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలవంతంగా మనం చేయకూడదు, వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి. సో అలాగే ఒక 1 month అతనికి కండక్ట్ చేయడానికి అతను ట్రై చేసి ఇంకా నేను చేయలేనని చెప్పి లెటర్ ఇచ్చి వదిలేశాడు. వదిలిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది. నేను ఏపీకి వచ్చేసాను. ఆ కేసు అలాగే ఉండిపోయింది. ఇప్పటికి అలాగే ఉండిపోయింది. చాలా అసలు ఎలాంటి క్యాండిడేట్ని ఎక్కడ చూడలేదు. వాడు అంత కథలు ఎందుకు చెప్పాడండి అంటే వీళ్ళు ఒకటాడికి భయము, పోలీసులు కొడతారేమో. నేను నిజం ఒప్పేసుకుంటే కొట్టారు. ఆవిడకి ఆయన కనెక్షన్ ఉందా? ఏమీ లేదు. అది కూడా చేసాం. అది ఏం చేసాం, ఫస్ట్ నమ్మేసి మేము ఇతన్ని ఇలా పెట్టుకుని ఆవిడకి ఫోన్ చేయించాం. మేము ఉన్నట్టుగా కాకుండా నువ్వు ఎలా మాట్లాడతావో మాట్లాడు, మీ ఇద్దరికి రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎలా మేము నమ్మలేదు. లేదు నువ్వు మాట్లాడి చూపించు, రిలేషన్ ఉంటే ఆ సంభాషణ వేరేగా ఉంటుంది కదా అని కాల్ చేయి మా ముందు నీ ఫోన్తో అంటే కాల్ చేసి హలో ఆంటీ అంటే ఎవరు అంటే నేను జగదీష్ ఎవరు సచ్చినోడా అని మొదలెట్టింది ఆవిడ. ఎక్కడితో తగలడ్డావరా నువ్వు, ఇక మమ్మల్ని మోసం చేసి ఇవన్నీ ఇలా చేసి ఎక్కడ తెచ్చావురా అని ఆవిడ స్టైల్లో పెద్దోళ్ళ ఇంకా అర్థమైపోయింది. ఈడు అలా కాదు, నువ్వు ప్రేమగా మాట్లాడు, మీ ఇద్దరికి రిలేషన్ ఉంది కదా అంటే అది కదా ఆంటీ మన ఇద్దరం కలిసి మీ ఇద్దరు కలిసి చేసిన పనులు గుర్తు చెయ్యి అని మేము అన్నాం. అది కదా అండి మన ఇద్దరం కలిసి అక్కడ ఫోటో దిగాం కదా, లేదా అక్కడ కూర్చున్నాం కదా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా పిచ్చో, నీకు మతేమన్నా ఉందా నీకు అని నానా తిట్టింది కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ కూతురికి ఫోన్ చేసి వీడికి ఏదో పిచ్చెక్కింది, వీడు ఏంటేంటో మాట్లాడుతున్నాడు, నాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇస్తే ఇలాగ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసు అంటే అప్పుడు మళ్ళీ నా నెంబర్ తీసుకుని ఆవిడ నాకు ఫోన్ చేసి మేడం ఇలాగ నాకు కాల్ చేసి వేధిస్తున్నాడు అని చెప్పి అంటే ఓకే అయితే ఇది ఫాల్స్ స్టోరీ అని మాకు అప్పుడు అర్థమైపోయింది. చాలా చేసాం, చాలా ఎక్సర్సైజ్. ఇంత విసిగించారు కదా మీరు, బాగా వేసారో వేయలేదు అర్థమైందండి. సరే మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు మేడం. కానీ సాధారణంగా ఒక ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోగానే లా అండ్ ఆర్డర్ చేయాలి అని అనుకుంటారు, వెళ్ళి తన పవర్ చూపించాలని. కానీ ఫస్ట్లోనే మీకు నాన్ ఫోకల్ పోస్ట్ ఇచ్చారు. కానీ ఆ నాన్ ఫోకల్ పోస్ట్ అయినా పేరుకి కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మంచిది.
దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అలా అనడానికి మా బ్యాచ్ అందరికీ కూడా అప్పుడు నాన్ ఫోకలే ఇచ్చారు. అప్పుడు బైఫర్కేట్ అయిపోయి ఉన్న దాని మీద అందరికీ అక్కడెక్కడో అలా అడ్జస్ట్ చేస్తారు. కానీ నాన్ ఫోకల్ అయినా కూడా అలా ఏముండదు. మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోకల్ నాన్ ఫోకల్ అని ఏముండదు. మనం యూనిఫామ్ వేసుకొని చేసే మజా వేరే ఉంటుంది కదా. అలా ఏముండదండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి యూనిఫామ్ వేసుకుంటే ఒకలాగా, వేసుకోకపోతే ఒకలాగా ఏముండదు. మాకు అలా అనిపించదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషనే. మన మీకు అలా అనిపిస్తుంది బయట నుంచి, వాళ్ళకి ఏదో స్పెషల్ పవర్స్ ఉన్నాయని. యూనిఫామ్ వేసుకొని పబ్లిక్ లో రావడం, ఆ ఇమేజ్ అది మనం ఎంజాయ్ చేయడానికి, కేసుకి దానికి సంబంధం లేదు. కేసు కోసం కదా, పబ్లిక్ లో ఇమేజ్ వేరేగా ఉంటుంది కదా. యూనిఫామ్ తో మనం వెళ్ళగానే అందరూ సెల్యూట్ చేస్తారు, అందరూ చూస్తారు. అందులో లేడీస్ అనేసరికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఇంకొంచెం అది మిస్ అయ్యామని ఎక్కడ కనిపించలేదా? అంటే ఫస్ట్ కరెక్టే, ఫస్ట్ యూనిఫామ్ పోస్ట్ రాలేదని మేమందరం బ్యాచ్ అంతా కూడా మేము బాధపడి, ట్రైనింగ్ అయిన వెంటనే ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేద్దామా అని ఉండేది కదా. కానీ అది ఎంతోసేపు లేదు మాకు. మళ్ళీ ఈ కేసులో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా. అంటే కన్ఫెషన్ అంటారు. మనం మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్ఫెషన్కి అసలు ఎవిడెన్షియరీ వాల్యూ అంటారు. కోర్టులో అది చెల్లదు. ముద్దాయి కన్ఫెషన్ ఇస్తే అది కోర్టులో ఎవిడెన్స్గా చెల్లదు. సో చాలా వరకు కూడా నేరాలు కన్ఫెషన్ బేస్ చేసుకుని ఛార్జ్షీట్లు వేస్తూ ఉంటారు చాలామంది. అడప్పేసుకున్నాడు కదా ఇంకేమైంది అని. సో ఈ కన్ఫెషన్స్ ఎంత నమ్మకూడదు, ఎందుకు నమ్మకూడదు అనేది ఇది ఎగ్జాంపుల్. భయపడి లేదా ఇంకో రకంగానో ఎలాగ కన్ఫెషన్స్తో మిస్లీడ్ చేస్తారు. ఆ కన్ఫెషన్ మనకి ఖచ్చితంగా ప్రూవ్ అవ్వాలి. అతను ఇలా ఒప్పుకున్నాడు కదా మర్డర్ చేశానని, మీరు ఎందుకు అరెస్ట్ చేసి మీరు ఎందుకు జైలుకి పంపలేదని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అక్కడ బాడీ రికవరీ ఉండాలి. ఆ బాడీ ఉండాలి కదా. ఇతను ఎక్కడో పాతి పెట్టాడు, ఏదో ఒకటి బాడీ రికవరీ ఉండాలి. తర్వాత ఇతను ఏ వెపన్తో చేశాడు అనేది, ఆ వెపన్ ఎక్కడుందనేది, ఆ వెపన్ రికవరీ ఉండాలి. సో ఈ రికవరీ ఉన్నప్పుడు మాత్రమే ఈ కన్ఫెషన్కి ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది. అంటే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సర్వీస్ మొత్తంలో. ఫస్ట్ కేసులోనే మంచి ఎక్స్పీరియన్స్. స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత ఏపీలో ఎక్కడ వచ్చారండి? ఏపీ పాలకొండ డిఎస్పీగా జాయిన్ అయినండి. శ్రీకాకుళం పాలకొండ డిఎస్పీ. అప్పుడు యూనిఫామ్ వేసుకుని వచ్చారు? అప్పుడే ఫస్ట్ యూనిఫామ్ పోస్ట్. సో పాలకొండ ఎంతకాలం పనిచేశారండి? పాలకొండ ఇంచుమించు 2 years దగ్గరలో. ఓకే. అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? కొంచెం శ్రీకాకుళం బ్యాక్వర్డ్ ఏరియా మనకు తెలుసు. ఇంకా చాలా మూఢనమ్మకాలు ఎక్కువ అక్కడ, బాగా చాలా ఎక్కువ. ప్రతి దానికి కూడా మెడిసిన్ కన్నా తాయెత్తిని వాటిల్ని నమ్ముతారు. మూఢనమ్మకాలు ఎక్కువ, చాలా ఎక్కువ. నేను అసలు ఎప్పుడు చూడలేదు, అంత ఎక్కువ ఉంటాయని అనుకోలేదు. అలాగే ఏమనాలి, అట్రాసిటీస్ కూడా చాలా ఎక్కువ. క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఇది చాలా ఎక్కువ. చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు అక్కడ ఎస్సీలు కానీ. చాలా డిస్ప్యూట్స్ ఎక్కువే, ఈ గొడవలు కూడా ఎక్కువే, అట్రాసిటీస్ కూడా చాలా ఎక్కువ. అక్కడ ఒక కేసు అండి, ఒక అమ్మాయి మర్డర్ కేసు. అదేంటంటే ఒక అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి, ఒక 17 years అమ్మాయి చనిపోయింది మేడం అని చెప్పి మా ఎస్ఐ ఫోన్ చేశాడు. అంటే మర్డరా అంటే అర్థం కావట్లేదమ్మా, మర్డరా సూసైడ్ అని నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. వెంటనే 12కి నేను యూనిఫామ్ వేసుకుని వెంటనే సీన్కి వెళ్ళాను. పక్కనే పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక 2 kilometers వెళ్ళి చూసేసరికి రూమ్ అంతా పూలలో బ్లడ్ అనమాట. పూల బ్లడ్లో బాడీ పడి ఉంది. అమ్మాయి చుడీదార్ వేసుకుని ఉంది, బట్టలన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. చుడీదార్ వేసుకుని ఉంది అమ్మాయి. చాలా లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుందాం. అయితే ఆమెకి ఆర్నమెంట్స్ ఇది దొంగతనానికి కూడా ఏమన్నా అమ్మాయిని చంపారనుకోవడానికి కూడా లేదు అక్కడ. ఆమె చుట్టూ 4-5 చాకులు, వంటకు ఉపయోగించే చాకులు పడున్నాయి. గొంతు అడ్డంగా కోసింది. దాని నుంచి రక్తం విపరీతంగా పడి ఆమె చనిపోయింది. అయితే అమ్మాయికి పేరెంట్స్ చనిపోయారు. ఒక అక్క, ఒక చెల్లి అమ్మాయికి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కంపాషనేట్ గ్రౌండ్స్లో వాళ్ళ అక్కకి జాబ్ ఇచ్చారు. ట్రెజరీ ఆఫీస్ శ్రీకాకుళంలో అమ్మాయి జాబ్ చేసి వస్తుంది. ఈ అమ్మాయి పాల్గొండ, అంటే 40 kilometers. ఈ అమ్మాయి డిగ్రీ 2nd year చదువుతుంది. ఈ వీళ్ళకి ఒక చెల్లి ఉంది, అది ఇంటర్ చదువుతుంది. అయితే ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది పెద్ద మిస్టరీ. వెంటనే డాగ్ స్క్వాడ్, ఇవన్నీ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు. అంత అర్ధరాత్రి
ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ చూసాము. ఆ పూల బ్లడ్ నుంచి బయటికి తొక్కుకుంటూ బయటికి వెళ్ళినట్టుగా కానీ లేవు, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళినట్టుగా లేవు. కానీ ఈ అమ్మాయి అంతా మర్డర్ లాగే ఉంది, క్లియర్ కట్ మర్డర్ లాగా కనబడుతుంది. సో అమ్మాయి ఎస్టీ. తర్వాత మేము ఎంతకీ మర్డర్ చేసింది ఎవరు, పోలీస్ డాగ్ స్క్వాడ్ రోడ్డు మీద ఎంత పరిగెట్టినా మా బస్ స్టాప్ వరకు వెళ్ళి ఆగిపోయాయి, ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయి ఏమీ క్లూస్ లేవు. డెకాయిట్ అన్ని సీసీ ఫుటేజ్లు ఇంకా అవన్నీ చూసాం. అక్కడ టీచర్స్ కాలనీ అది. తర్వాత మా ఎస్పీ గారు కూడా వచ్చారు, ఎందుకు ఇది డిటెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు దొరకట్లేదు సార్. ఇప్పుడు త్రివిక్రమ్ వర్మ గారు సార్ 2 times వచ్చారు. 2 times వచ్చినా కూడా అది దొరకలేదు. దొరకకపోతే ఎలాంటి క్లూస్, ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఏమీ లేవు. కానీ మేము వెళ్ళగానే ఆ మర్డర్ సీన్లో అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అక్క కూర్చుని సెల్ ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేసుకుంటా కూర్చుంది. దాంతో అమ్మాయి మీద అనుమానం వచ్చింది అందరికీ. వెంటనే అమ్మాయి ఫోన్ లాక్కుని ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే ఆ పిల్ల కంగారుగా చెప్తాను, అదేంటి చెల్లి చనిపోతే బోరున ఎడవాలి కానీ ఈ అమ్మాయి ఫోన్ తీసుకుని మెసేజ్ డిలీట్ చేస్తుందంటే ఏదో ఉంది అనుకుని అమ్మాయిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడితే ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే మెసేజ్లు ఎందుకు నువ్వు, ఎవరి మెసేజ్ అంటే వాళ్ళు ఎవరో బాయ్ ఫ్రెండ్కి, అయితే వీళ్ళిద్దరు కలిసి చంపేశారు. వెంటనే మీడియా అంతా బయట రెడీగా ఉంటారు కదా, ఏ చిన్న మాట అక్క చెల్లిని చంపేసిందని అప్పటికే టీవీలో స్క్రోలింగ్స్ వచ్చేస్తున్నాయి, బాయ్ ఫ్రెండ్తో కలిసి అక్క చంపేసింది. సో ఇలాగ వచ్చేస్తుంటే ఈ అమ్మాయి ఇలా కాదు, అమ్మాయి ఒప్పుకోదు, అమ్మాయిని మీ స్టైల్లో చెప్పండి అని చెప్పి అంటే అమ్మాయిని కూడా కొంచెం లేడీ కానిస్టేబుల్స్ కొద్దిగా గట్టిగా అడిగారు. కడితే అమ్మాయి ఏడుస్తుంది. పాపం ఏడుస్తుంటే నాకెందుకు అమ్మాయి చేసినట్టుగా అనిపించట్లేదు, ఈ అమ్మాయి ఎందుకమ్మా నువ్వు మెసేజ్ చేస్తామంటే కొంచెం అబ్బాయితో నేను కొంచెం వేరే కాన్వర్సేషన్ ఉంది, అది మీరు ఎక్కడ చూస్తే బాగోదు, ఎంబారాసింగ్ ఉంటుందని చెప్పి డిలీట్ చేస్తున్నాను అని అంటే అప్పుడు మాకు నమ్మకం కలిగింది. సో అయినా అసలు ఈ అమ్మాయి మర్డర్ టైంలో ఎక్కడుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఆఫీస్లో ఉన్నాను మేడం, నేను పొద్దున్న వెళ్ళేసరికి బాగానే ఉంది, నేను సాయంత్రం వచ్చేసరికి డోర్లు అన్నీ వేసి ఉన్నాయి, ఎంత డోరు తలుపు కొట్టినా తీయలేదు, మరి ఎలా వెళ్ళావు నువ్వు ఎలా లోపలికంటే వెనక ఎంత హోల్ ఉంది ఆడ వంటగది డోర్కి, ఆ హోల్లోంచి నేను చెయ్యి పెట్టి గెడ తీసి అప్పుడు లోపలికి వెళ్ళాను. అంతా చూసాం, అంతా బాగానే ఉంది. ఈ అమ్మాయి టికెట్స్ ఉన్నాయా అంటే చూపించింది, బస్ టికెట్స్. తర్వాత ఈ అమ్మాయి ఆఫీస్లో ఉందా అని మన ఇది రికార్డు కూడా ఉంది, అందులో మన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉంటుంది కదా, అందులో కూడా అది ఉంది, ఇన్ టైము అవుట్ టైం కూడా ఉంది. సో అమ్మాయి మధ్యలో వచ్చేసి చంపి వెళ్ళిపోయి అంత అయితే లేదు. సో ఇంకెవరితోనా బాయ్ ఫ్రెండ్తో చంపించింది, వీళ్ళకి గొడవలు అని ఇంక అప్పుడే మొదలయ్యాయి. వీళ్ళ పేరెంట్స్ రిటైర్ అయిన అమౌంట్ కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళిద్దరు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతే నువ్వే తీసేసుకుంటావని ఈ పిల్ల అడుగుతుంది, అందుకే అని చెప్పి ఇంక ఇలాగ గొడవలు స్టార్ట్ అయ్యి అన్ని వెర్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ అమ్మాయి ఫోన్ కాల్స్ అన్నీ చూసాము, CDRs తీసాము, ఎవరితో ఎక్కువ మాట్లాడింది, ఈ అమ్మాయికి లవర్స్ ఉన్నారంటే ఎవరు లేరు, కాలేజ్ పోయి ఎంక్వైరీ చేసాము. ఇంకో చెల్లి ఏమైందంటే అప్పుడు తెలుసు, ఆ చెల్లికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు, దాని గురించి వీళ్ళిద్దరూ అక్క చెల్లి గొడవలు, నువ్వెందుకు దాన్ని అలాగ లూజ్గా వదిలేసావని ఈ మధ్య అమ్మాయి అక్కని అడుగుతుంది. వీళ్ళిద్దరు చెల్లిని తీసుకురా అని గొడవల్లో ఈ అమ్మాయి ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆ చెల్లిని పట్టుకొచ్చాం. ఇలాగ 1 week అయిపోయింది, మాకెవరో ఇంకా చేసింది ఎవరు అనేది తెలియకపోతే నాకు మొదటి నుంచి ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి బ్లడ్ మొత్తం ఊజ్ అయి పడిన దగ్గర రెండో రోజు మేము తెల్లవారుజామున ఆ రోజు అర్ధరాత్రిలో రెండో రోజు వెళ్ళి చూసేసరికి అక్కడ ఇలాగ తెల్లగా యాసిడ్ వేస్తే ఎలా పొంగిపోద్ది అలా పొంగిపోయి ఉందన్నమాట. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, అక్కడ చూస్తే దూరంగా యాసిడ్ బాటిల్ ఉంది, దాన్ని మూత పెట్టేసింది. బాత్రూంలో ఉండాల్సిన యాసిడ్ వంటగదిలో ఎందుకుంది, చుట్టూ కత్తులు ఎందుకున్నాయి అనుకుని నాకు డౌట్ వచ్చి ఈ అమ్మాయి ఫస్ట్ సూసైడ్ చేసుకోవడానికి యాసిడ్ తాగి ఉంటుంది, ఆ బాధ భరించలేక గొంతు కోసుకుని ఉంటుంది అని చెప్పి నేను అన్నాను. కానీ ఆఫీసర్లు నమ్మాలి కదా, ఎవరు నా వెర్షన్ తెలుస్తుంది కదా మేడం. పిఎంఈలో అది అక్కడ పొరపాటు ఏం జరిగిందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన ఏమిచ్చారు, ఆమెని కడుపులో చాలా లెఫ్ట్ సైడ్ స్టమక్ దగ్గర ఫిస్ట్
తో గుద్దిన వూండ్స్ ఉన్నాయి, కమిలిన గాయాలు, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీడియా వాళ్ళు వెంటనే ఎవరో కడుపులో గుద్ది చంపేశారు ఆ అమ్మాయిని మళ్ళీ మధ్యలో మీడియాలో స్టార్ట్ చేశారు. సో అమ్మాయిని కడుపులో ఎవరో తీవ్రంగా గుద్ది గొంతు కోసి చంపేశారు అని చెప్పి పోస్ట్ మార్టం పిఎం రిపోర్ట్లో ఆయన అలా ఇచ్చాడు. ఆయనకి తెలియదు యాసిడ్ ఉంటాయని. ఆయన గతంలో చేస్తుంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్తో ఉండేది. ఆ తర్వాత నేను మళ్ళీ పిఎంఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ యాసిడ్ బాటిల్ తీసుకెళ్ళి ఈ యాసిడ్ కానీ ఇవిడ కడుపులో ఉందేమో ఎలాగో ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం కదా ఈ స్టమక్ ఇవన్నీ అని చెప్పి మేము ఎఫ్ఎస్ఎల్కి పంపి యాసిడ్ ఉందా కంటెంట్లో అంటే యాసిడ్ ఉందని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ వెర్షన్ మేము మా సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి అదే యాసిడ్ తాగింది. ఈ అమ్మాయికి డిప్రెషన్ ఉంది, ఆల్రెడీ మందులు కూడా వాడుతుంది, ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. సో యాసిడ్ తాగి అమ్మాయి బాధ గొంతులో భరించలేక గొంతు కోసుకుందనమాట. ఆమె గుద్దుకుని ఉండొచ్చు కదండి. యాసిడ్ మింగడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్ కొరోజివ్ అది తినేస్తుంది లోపల, ఇలా తినేసి పైన కూడా కమిలిపోతుంది. అది గుద్దిన గాయంలా ఉంటుంది సేమ్. పైకి అది కొంతసేపు స్టమక్లో యాసిడ్ ఉంటుంది కదా నిలవ, ఉన్నప్పుడు అలా తినేస్తుంది అనమాట. ఆ ప్లేస్లో బయటకు కూడా దాని గాయం కనబడుతుంది. ఆమె ఈ బాధను తట్టుకోలేక ఆమె వెంటనే గొంతు కోసుకుని చనిపోయింది. అయ్యో, కానీ స్టోరీ మాత్రం సేమ్ మర్డర్ కేసు లాగా ఉంది. ఇంకా అందరూ ఆఫీసర్స్ కాదు అది మర్డరే, మీరు డిటెక్ట్ చేయలేక ఈ కథను తీసుకొచ్చారు. ఇంకా అలాగా అయ్యింది స్టోరీ అనుకున్నారా? అలా జరిగింది. కానీ తర్వాత మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్ అయింది అందరూ. అంటే పిఎంఐ డాక్టర్ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ డాక్టరే, ఆయన ఎక్స్పీరియన్స్డే, కానీ ఆయనకు అది రావాలని లేదు కదా, ఆయనకి అలాంటి కేసు. తర్వాత ఇంకేం గుర్తున్నాయండి పాలకొండలో? ఇండి ట్రేడ్ అని ఒక కేసు చేసామండి. అతను ఏమనాలి షేర్ మార్కెట్ పేరుతో చాలా మంది అమౌంట్లు కలెక్ట్ చేశాడు పాలకొండలో. అతను వైజాగ్ లో షేర్ మార్కెట్ పెట్టి అక్కడ గవర్నమెంట్ టీచర్స్ అందరి దగ్గర షేర్ మార్కెట్లో మీకు ఏమనాలి 10% ఇంట్రెస్ట్తో మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పి అందరికీ బ్లాంక్ చెక్లు ఇచ్చేసేవాడు. అలాగ మొత్తం ఒక 30-40 కోట్లు అమౌంట్ టీచర్స్ అందరి దగ్గర కలెక్ట్ చేశాడు. ఆ కేసు కూడా మేము టేకప్ చేసి మొత్తం అతను పట్టుకుని అదంతా మొత్తం అతను ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడం జరిగింది. తర్వాత అది చాలా వాల్యూమినస్ కేసు అవడంతో దాన్ని సిఐడికి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు రికవర్ అయిందండి? రికవర్ అయింది. అతను సంపాదించిన ఆస్తులన్నీ తిరిగి అమ్మేసి కొంత అంతా వాళ్ళకి క్లెయిమ్ చేసినంత ఇవ్వకపోయినా కోర్టు డెసిషన్ వరకు వెళ్ళి ఉంటుంది. సార్ పాలకొండ తర్వాత ఎక్కడ వచ్చారు మేడం? పాల్గొన్న తర్వాత నేను మళ్ళీ సిఐడిలో చేశానండి, గుంటూరు సిఐడిలో. లాండ్ ఆర్డర్ ఎక్కడ చేశారు? మళ్ళీ తర్వాత వెంటనే ఏసీపీ వెస్ట్ వైజాగ్ వచ్చాను. గుంటూరు సిఐడి తర్వాత ఏసీపీ వెస్ట్గా వెస్ట్ ఏసీపీ ఓకే విశాఖపట్నం వచ్చాను. అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఒకటి. అంటే ఏసీపీ ఈస్ట్ వచ్చారా వెస్టా? వెస్ట్. వెస్ట్కి వచ్చి ఇంకొక ఇంట్రెస్ట్ చెప్పే ముందు సాధారణంగా విశాఖపట్నంలో కానీ ఈవ్టీజింగ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మీకు చాలా కేసులు వచ్చి ఉంటాయి. గోపాలపట్నం అవ్వచ్చు, తర్వాత ఎన్ఈడి కొత్త రోడ్డు, మురళీనగర్, ఇవన్నీ కూడా ఎక్కువ ఈవ్టీజింగ్ కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే శైలన్ నగర్ అంతా కూడా. ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చి మేడం నాకు ఈ అబ్బాయి ఈవ్టీజింగ్ చేస్తున్నాడు అని చెప్తే మీ రియాక్షన్ ఎలాగ ఉంటుందండి? మెయిన్ వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేయాలండి, తీసుకోవాలి. అంటే ఏజ్ గ్రూప్ ఇద్దరిది కూడా. అంటే ఇప్పుడు కాలేజ్ టీనేజ్ లెవెల్ ఉందంటే అక్కడ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ ఒకలా ఉంటుంది. దానికి మించి పెద్దోళ్ళు అడల్ట్స్ అయితే ఇది సెపరేట్ కౌన్సిలింగ్ లాగా కాకుండా గట్టిగానే ఉంటుంది. మైనర్స్ అనగానే వాళ్ళని కొంచెం ఇద్దరు మైనర్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ చట్టాల గురించి వీటి గురించి అవగాహన ఉండదు కాబట్టి జనరల్గా ఈవిటీజింగ్ ఎంతవరకు జరిగింది, జస్ట్ మాటల వరకునేనా, ఫిజికల్ అబ్యూజ్ ఏమైనా చేస్తున్నాడా, లేకపోతే ఫొటోస్ తీసి ఈ అమ్మాయిని ఏమైనా బెదిరిస్తున్నాడా, చాలా రకాలు ఉంటాయి అందులో. ఈవిటీజింగ్లో చాలా రకాలు ఉంటాయి. మీకు బాగా రగిలిపోయిన కేసు చెప్పండి. అంటే వాడిని తీసుకురావాలి తన్నాలి అనే కోపం వచ్చిందా? అంటే అంత ఈవిటీజింగ్ అని కాదు కానీ అమ్మాయిల్ని కొంత బ్లాక్మెయిల్ చేసి ఒక అఫెండర్ ఉండేవాడండి.
అది ఈవ్ టీజింగ్ అనొచ్చో లేదో కానీ మీరు చెప్పిన ఈవ్ టీజింగ్లో అంత అలాంటి కేసులు అయితే లేవు. అమ్మాయిల్ని వేధించే కేసు దొరికింది ఒకటి. అది ఒక అతను ఉండేవాడండి, అమ్మాయిలతో లవ్ అఫైర్ పెట్టుకునేవాడు. అమ్మాయిలంటే అమ్మాయిలు కాదు, మ్యారీడ్ ఉమెన్తో. వాళ్ళు కూడా హస్బెండ్స్ ఇక్కడ ఉండరు, వేరే చోట ఎక్కడో దుబాయ్లో ఉండడము, లేకుంటే ఇతను ముందే అతను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. వాళ్ళు హస్బెండ్ ఇక్కడ లేరు అని వాళ్ళతో లవ్ అఫైర్ నడుపుతాడు. ఫస్ట్ పరిచయం చేసుకుంటాడు, ఆ తర్వాత వీడేదో పెద్ద ప్రొఫెషన్లో ఉన్నట్టు చెప్తాడు, డాక్టర్ అని ఒకసారి, ఇంజనీర్ అని ఒకసారి, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకం అబద్ధం చేసి వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుంచి వాళ్ళని పొగుడతాడు, అమ్మాయిల్ని. ఇంకా వాళ్ళని మొత్తానికి ప్రేమలో పడేస్తాడు. ఎలాగో హస్బెండ్స్ ఇక్కడ ఉండరు, దూరంగా ఎక్కడ ఉంటారు, కావాల్సిన డబ్బులు పంపిస్తారు, లేదా రకరకాల రీజన్స్, ఒంటరితనము, ఎవరో లేకపోవడము, అలా చాటింగ్ ఫ్రెండ్షిప్తో మొదలయ్యి ఇతనికి వాళ్ళు అతని వల్ల పడిపోతారు. అలా అతను అమ్మాయిని తీసుకెళ్తాడు. వీడికి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ముఠా అన్నమాట. ఈ అమ్మాయిని పార్క్ ఫస్ట్ టైం రమ్మంటాడు, పార్క్కి వెళ్దాం, మన ఇద్దరం అక్కడికి వెళ్దామా అంటాడు. వస్తానంటది. నువ్వు మొన్న పంపిన ఫోటోలో చాలా బాగున్నావు, అందులో సేమ్ అలాగే రెడీ అయ్యిరా, అందులో జ్యువెలరీ అలా వేసుకునిరా అంటే ఈ అమ్మాయి మురిసిపోయి అలాగే రెడీ అయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కారులో కూర్చుని కాస్త రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు వీడి ఫ్రెండ్కి ఆల్రెడీ ఏం చేస్తాడు, చాటు నుంచి ఫోటోలు తీస్తాడు. వచ్చి సడన్గా వీళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. వీడి షాక్ అయినట్టుగా యాక్ట్ చేసి వాడి దగ్గరికి వెళ్ళి కెమెరా లాక్కోపోతాడు. వాడేమో ఇవ్వనని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం అయిన తర్వాత అవతల వాడు ఆల్రెడీ ఈమె గురించి ఇన్ఫర్మేషన్ వీడు చెప్తాడు కదా, ఈ హస్బెండ్ అలా ఉన్నాడు. ఈ ఎవడైతే ఫోటోలు తీస్తాడో ఆడొచ్చి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు పలానా కదా, మీ ఆయన నాకు తెలుసు, మీ ఆయన లేకుండా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇప్పుడే చెప్తాను నీ సంగతి, ఈ ఫోటోలు పంపిస్తాను అంటాడు. అంత అమ్మ చెప్పొద్దు, నీకు దండం పెడతాను, నీకు అలా చేయొద్దని అమ్మాయి ఏడుస్తుంది. వీడు కూడా అరే ఈ అమ్మాయి పరువు పోతుంది, ఈ అమ్మాయిది ఏం తప్పు లేదు, అంత తప్పు అంతా నాదే, నువ్వేం చేయకని ఆడ మెడలో ఒక చైన్ వేసుకొస్తాడు, చేతికి ఉంగరం ఏదో వేసుకుంటాడు, బ్రాస్లెట్. అవి తీసి అతడికి ఇచ్చేసి, ఈ తీసుకుని వదిలేసేయి మమ్మల్ని, ఈ అమ్మాయి తప్పేం లేదు, ఇవి చాలా మంచిది, నేనే ఇలా చేశాను అంటాడు. వాడంటాడు, అబ్బే అలా కాదు, దీంతో నాకేమీ అవ్వదు, నేను చెప్పేస్తాను అంటాడు. అప్పుడు అంటాడు, పోనీ నీ కూడా ఇచ్చేసేయి అని అమ్మాయిని అంటాడు. అప్పటికి అమ్మాయి మంచిగా నగలు ఇవన్నీ వేసుకుని వస్తుంది కదా, ఆమె కూడా తీసిచ్చే అని ఎంకరేజ్ చేస్తాడు. ఆమె కూడా తీసిచ్చేస్తుంది. సరే ఈసారి ఓకే అని వదిలేసాను, మిమ్మల్ని డిలీట్ చేస్తానని ఆడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి బతికామరా బాబు అనుకుని ఇద్దరు వెళ్ళిపోయినట్టుగా యాక్ట్ చేస్తారు. తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తాడు, మళ్ళీ సడన్గా అమ్మాయి వాట్సాప్కి వీళ్ళిద్దరు ఫోటో పంపుతాడు. పంపిన తర్వాత మళ్ళీ అమ్మాయి షాక్ అవుతుంది, ఇదేంటి ఆ రోజు డిలీట్ చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసావని మళ్ళీ వాట్సాప్లో అమ్మాయి కాల్ చేసి, అంటే కొద్దిగా డబ్బులు అవసరం అయ్యింది నాకు, కొద్దిగా ₹1,00,000 సర్దు అంటే, మరి డిలీట్ చేసేస్తావా అంటే డిలీట్ చేస్తాను. మళ్ళీ అలాగా అమ్మాయి దగ్గర ఒక 50 లక్షలు కూడా లాగిన వాళ్ళని తీసుకున్నారు. 50 lakhs ఎలా ఇచ్చావమ్మా నువ్వు అంటే, భయం వేసింది మేడం, మా ఆయనకి తెలిస్తే అల్లరైపోద్ది, గొడవ అయిపోద్ది, నా గోల్డ్ అమ్మేసి ఇచ్చాను, తర్వాత కొన్ని ఇంట్లో సామాన్లు కూడా అమ్మేసి ఇచ్చారు భయంతో పాపం. అలాగ ఇతను ఇంచుమించుగా 15-20 మంది లేడీస్ని ఇలాగే ఇదే స్టైల్లో వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు. ఎవరండి పేర్లు చెప్పకూడదు. సో వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు వచ్చి, ఇలాగైపోయింది మాకు, ఇంత అన్యాయం అయిపోయింది, మా పేర్లు బయటకు రాకూడదు, వాడికి శిక్ష పడాలి. అలా కాదమ్మా, ఒక కంప్లైంట్ ఉండాలి, ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తేనే కదా, ఎఫ్ఐఆర్ వేస్తేనే కదా అతను తీసుకొచ్చి ఛార్జ్షీట్ వేసి పంపడానికి అవుతుంది. మామూలుగా ఏదో ఒక తన్నేసి కొట్టేసి వదిలేస్తే ఏముంది, మళ్ళీ ఇంకొక అమ్మాయిని పట్టుకుంటాడు. అయితే వాళ్ళు అసలు ఆ 14 మంది అమ్మాయిలు కూడా ఒకళ్ళు ఎలా తెలిసిందంటే, అందులో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక ఇంట్లో వాళ్ళు, కొంచెం బంధువులు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో మొత్తానికి వాళ్ళందరి దగ్గర కంప్లైంట్ తీసుకోలేకపోయాము. తీసుకోకపోతే ఆఖరికి అందులో ఒక ఆమె, ఎవరో లేని ఒక ఆమె తను ఇవ్వడానికి ఒప్పుకుంది. ఆమె కంప్లైంట్ మీద అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పెట్టడం జరిగింది. అలా అరెస్ట్ రిమాండ్ కాకుండా మీరు గట్టిగా మాట్లాడారు, అవన్నీ ఉంటాయి, మాట్లాడతాము, జరిగేవి.
వాడు చాలా షాకింగ్ ఉంటుంది. వాడికి వాళ్ళు అంటే మీకు ఈ హస్బెండ్స్కి వెళ్ళి దూరంగా ఉంటారు కదా, ఎంతమంది అమ్మాయిలు నీకు ఎలాగా పడతారు అంటే, నేను టాబ్లెట్స్ వేసుకుంటాను మేడం, వాళ్ళకి అంటే సాటిస్ఫై చేయడానికి, ఎక్కువ టైం చేయడానికి నేను ఓజోమాన్ అలాంటి కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటాను. ఫిజికల్గా కూడా ఉంటాడా? వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటాడు, ప్లస్ బంగారం కూడా. ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్న తర్వాతే వాళ్ళ నుంచి అన్ని అమౌంట్ తీసుకుంటాడు అనమాట. తీసుకుని ఆ ఫోటోలే వీళ్ళని భయపెడతాడు. వాడి ఫ్రెండ్ అని వాడుకుంటాడు ఫస్ట్, తర్వాత వీళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళిద్దరు కలిసి ఒకటే గ్రూప్ అని చాలా మందికి. కరెక్టే. ఇప్పుడు వీడు ఒక అమ్మాయితో ఫిజికల్ పెట్టుకొని తర్వాత మనీ తీసుకుంటాడు, కానీ వాడి ఫ్రెండ్కి ఏం బెనిఫిట్ ఉంటుంది? డబ్బులు. వాడికి ఇందులో వీడు ఇప్పుడు 50 లక్షలు తిండి అందులో 20 వాడికి ఇస్తాడేమో. అంతేగాని అమ్మాయితో వీడు టచ్లో ఉంటాడు. వీడిద్దరు ఇంటిమసీ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీడే ఫోటో తీస్తాడు, ఎట్లాగో సెల్ ఫోన్ నుంచో ఎలాగో తీస్తాడు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? రిమాండ్ 3 months తర్వాత ఎవరికైనా బెయిల్ వచ్చేస్తుంది కదా. అంటే వాళ్ళు అటువంటి వాళ్ళు శిక్ష పడే అవకాశం ఉందంటారు? గట్టిగా వీళ్ళు గట్టిగా ఉండాలి. మేము కోర్టుకి వెళ్ళము, సాక్ష్యం చెప్పము, మేము ఎవరికి తెలియకూడదు అనుకుంటే ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరైనా కూడా బాధితులు కోర్టుకి వెళ్ళి నాకు జరిగింది ఇలా జరిగింది అని ఆవిడ సాక్ష్యం చెప్తేనే కదా జడ్జిలైనా ఎవరైనా. ప్రాపర్టీ అంతా ఏం చేశాడంటే వాడు జల్సాగా ఖర్చు పెట్టడం జరిగింది. కొంత ఈడు బైక్లని అవన్నీ ఇవన్నీ కొనడం జరిగింది. తర్వాత అవన్నీ రికవర్ అవ్వడానికి ఇచ్చిన అమ్మాయి ఒక్క అమ్మాయి కదా కంప్లైంట్. ఒక్క అమ్మాయికి ఎంతవరకు ఉంటుంది? సరే, ఇప్పుడు జరిగింది కదా, మీలో ఎవరు రాలేదు. 14 మందిలో కంప్లైంట్ ఇవ్వకపోయినా వాడిని శిక్షించాలని గట్టిగా నిలబడేవారు ఉన్నారా? లేదు అంతా మాకు కంప్లైంట్ వద్దు అనే వాళ్ళు ఉన్నారా? చాలా మంది కోపం కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వచ్చారంటే, వీడు మమ్మల్ని ఇంకేమీ బ్లాక్మెయిల్ చేయకుండా చూడండి, వీడి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, మా జోలికి రాకుండా చూడండి, మమ్మల్ని మేము వీడు అంటే ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, అయిపోయాయి ఇంకా మా దగ్గర ఆల్రెడీ, ఇంక మేము ఇవ్వలేము, వీడు ఎంత నన్ను బ్లాక్మెయిల్ చేసినా కూడా ఇవ్వలేను. కానీ వాడి చేతిలో బాంబు ఉంది, వీళ్ళిద్దరూ దిగిన ఫోటోలు అవన్నీ రికవర్ అయిందండి. వాడు ఫోన్లోను ల్యాప్టాప్లోను తీసి రికవరీ చేశారు. ఫోన్లు తీసుకున్నాము, డిలీట్ చేయించాము. తర్వాత మళ్ళీ అతను జైలుకి వెళ్ళాడు, 3 months ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. కానీ ఇంకా తర్వాత మళ్ళీ అతను వాళ్ళని వేధించినట్టుగా కానీ మనకేమీ. అండ్ వాడి పేరు చెప్పడానికి ఇబ్బంది ఏంటండి? వద్దులేండి, అంటే వీళ్ళు కూడా తెలుస్తారు కదా, వాళ్ళ పేర్లు కూడా తెలుస్తారు. ఆ కేసు కాకుండా ఈవి టీజింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మీకు కౌన్సిలింగ్ చేయాలనిపిస్తుంది కదా మేడం? మీరు కాలేజ్ చదువుకున్నప్పుడు మీరు ఏమైనా ఎదుర్కొన్నారు అక్కడ సెకండ్ వల్ల? చాలా దారుణంగా. ఎందుకంటే మీ ఏరియాలో బైకుల మీద తిరుగుతూ నేరో రోడ్ల మీద ఎక్కువ టీచింగ్ చేస్తుంటారు. అప్పుడేమి ఇన్ని చట్టాలు లేవు మేము చదివినప్పుడు. ఈవ్ టీజింగ్ కానీ ఈ ఉమెన్ రిలేటెడ్ చట్టాలు ఇవన్నీ ఏమీ లేవు. సో అప్పుడు చాలా ఎక్కువ మా టైంలో అసలు లేడీస్ బయటికి వెళ్తే లేదు, వెనకాల ఒక 4-5 చాలా పెద్ద విక్టిమ్ని నేను మా కాలేజ్లో కానీ లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం నేను యాక్టివ్గా ఉంటానేమో, దాని మీద కొంచెం అందరూ ఎక్కువగా నేను టార్గెట్ అవుతూ ఉంటాను. ఎక్కువ అంటే ఆ రోజుల్లో అంత యాక్టివ్గా అన్నిట్లోనూ, స్పోర్ట్స్లోనూ, వీటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. నాకు ఎవరన్నా ఒక పార్ట్నర్ రావాలి అంటేనే నేను అందరినీ బతిమాలేదాన్ని. ఒక గేమ్కి ఆడదాము, పార్ట్నర్ రండి అంటే ఫ్రెండ్ అని తయారు చేసుకుని ఒక టేబుల్ టెన్నిస్ ఆడాలన్నా చాలా కష్టమయ్యేది ఆ రోజుల్లో. మీకు అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఉందండి? బ్యాడ్ అంటే ఎక్కువ అసలు అంత టార్చర్ ఉన్నదండి. టార్చర్ నేను కాలేజీలో చదివేటప్పుడు నేను ఎక్కువ చుడీదార్స్ వేసుకునేదాన్ని అప్పట్లో. అప్పుడు అందరూ లంగావోణీలు వేసుకునేవారు. మా ఫాదర్ హైదరాబాద్లో జాబ్ అనమాట. మా అక్క వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా హైదరాబాద్లో చదివారు. సో దాని మీద నేను కూడా చుడీదార్ వేసుకోవడం నాకు అలవాటు. దాంతో అక్కడ ఆడ్మెన్ అవుట్ లాగా ఉండేదాన్ని. అందరూ లంగావోణి వేసుకుంటే నేను ఒక్కదాన్నే చుడీదార్ వేసుకునేదాన్ని డిగ్రీ వరకు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా నేను వేసుకోవడం మానలేదు. ఇప్పుడు అసలు లంగావోణి వాళ్ళు ఎతుకుదామంటే లేదు. కానీ ఆ రోజుల్లో ఈ చొక్కాలాగు అమ్మాయి అనే ఒక నిక్నేమ్ పెట్టేవారు. చొక్కాలాగా అమ్మాయి, ఇదే చొక్కాలాగా అమ్మాయి అలా. అప్పుడేమో వాళ్ళ మీద తిరగబడ్డారు?
ఎక్కడికక్కడే ఇచ్చేసేవాళ్ళం, అసలు ఊరుకునేది లేదు. అంటే మాటలతోనూ చేతులతోనూ? మాటలతోనూ చేతులు చాలా అగ్రెసివ్గా ఉండేదాన్ని. పోరాడుతూనే వచ్చాను నేను. ఇప్పుడు ఆ రెబల్ అలా కంటిన్యూ అవుతుంది, అసలు ఎక్కడా తగ్గేది లేదు. అంటే మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు మీకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, వెళ్ళి ఆ కోపం కూడా చూపించేవారా? అలా ఏం లేదు, అది న్యాచురల్ అనే అనిపిస్తుంది ఆ ఏజ్ లో ఉన్న పిల్లలకి. అలా ఇప్పుడు ఇంకా పర్వాలేదు, వీళ్ళు చాలా చేయొచ్చు, అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయొచ్చు ఆ ఏజ్ లో, కానీ అవతల వాళ్ళకి కన్నీరు పెట్టి అందులో ఆనందపడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా వస్తే ఇమీడియట్ గా పోలీసు ఎఫ్ఐఆర్ వేసేస్తాము, ఈవిటీజింగ్ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి 354 ఇవి సెక్షన్లు వేసి ఇమీడియట్ గా వాళ్ళని కట్టేలు చేసేస్తున్నాం. చాలా కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు అసలు ఎవరు. మేడం మీకు వెస్ట్ ఏసీపీగా మంచి కేసు చెప్పారు, అది కాకుండా ఇంకేమైనా గుర్తున్నాయా? అది కాకుండా ఒక ఐఎస్ఐ ఏజెంట్ని మేము పట్టుకున్నామండి, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అతను మాకు ఒకరోజు పొంగల్ సంక్రాంతి అనమాట, ఆ రోజు ఫెస్టివల్. ఆ రోజు మా పిల్లలు అందరూ వచ్చారు, మూవీకి వెళ్దామని, నేను సెలవు కదా ఈరోజు అని స్టెప్స్ దిగుతున్నా నేను. అప్పుడు ఫోన్ వచ్చింది మా సిపి గారి నుంచి, నువ్వు ఇమీడియట్గా ఒక నెంబర్ పెడుతున్నాను, ఇతన్ని చేజ్ చేసి పట్టుకొని టీంతో కలిసి. ఎవరండి సిపి గారు అప్పుడు? అప్పుడు మీనా గారు, మీనా సార్, ఆర్కే మీనా సార్. అప్పుడు సరే సార్ అని వెంటనే నేను పిల్లలు మీరు వెళ్ళిపోండి, నేను ఇలా వెళ్తానని చెప్పి వచ్చేస్తాను సాయంత్రానికి అని చెప్పి అన్నాను. అంత తర్వాత నా 2-3 నా సిఐలు, ఒక కంచరపాలెం సిఐ ఒక ఆయన, గోపాలపట్నం సిఐ ఒక ఆయన, పెందుర్తి సిఐ, ముగ్గురికి ఫోన్ చేశాను. పదండి మీరు వెహికల్స్ వేసుకురండి అని వాళ్ళని ముగ్గురిని రమ్మన్నాను. నేను వెళ్ళాను. వెళ్తే పెందుర్తి ఆ సైడ్ నుంచి సబ్బవరం ఇటు ట్రాక్ మీరు ఈ టీం వాళ్ళతో, ట్రాకింగ్ టీం వాళ్ళతో మీరు కన్సల్ట్ చేస్తూ మీరు ఆ వెహికల్ని ట్రాక్ చేయండి, అందులో వాళ్ళని పట్టుకోండి. అది మాకు ఇచ్చిన టాస్క్. అందులో ఎవరున్నారో తెలియదు, వాళ్ళ పేర్లు ఏంటో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు, ఏ వెహికల్లో కూడా తెలియదు. జస్ట్ వెహికల్ ట్రాకింగ్ మాత్రం మనకు వస్తుంది, రూట్ మాత్రం చూపిస్తుంది. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ మేము అలా వెహికల్ మా ముందు నుంచి వెళ్ళిపోతుంది పట్టుకుందాం. ఇక్కడ సబ్బవరం దాటేసాము, తర్వాత హైవే మీదకి వచ్చేసింది, ఆనందపురం ఇటు దాటేసింది, శ్రీకాకుళం వైపు వెళ్ళిపోతుంది. శ్రీకాకుళం బార్డర్ వరకు మేము దాన్ని పట్టుకోవడానికి వెనకాలే ట్రై చేసాం, కానీ ఎక్కడ ఇలా వెళ్తుంది, సైడ్ రోడ్లు వెళ్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇంకా లాభం లేదు, టోల్ గేట్ వస్తుంది కదా, శ్రీకాకుళం చిలకపాలెం టోల్ గేట్ వేయించేసి మొత్తం వెహికల్స్ అన్ని ఆపేసి మనం వెళ్దామని చెప్పి శ్రీకాకుళం ఎస్పీ గారితో మాట్లాడి, సార్ ఇలాగ ఒక వెహికల్ మేము ట్రేస్ చేస్తున్నాం, వెనకాల ఫాలో అవుతున్నాము, ట్రాక్ చేస్తామంటే టోల్ గేట్ వేయించేసి అన్ని వెహికల్స్ ఆపారు. కానీ ఈ వెహికల్ ఎలా తప్పించుకుందో వెళ్ళిపోయింది, టోల్ గేట్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది. వెహికల్ ఏంటో తెలియదు, కొన్ని వందల వెహికల్లో ఒక వెహికల్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ దాన్ని మేము కూడా చూసుకుని మళ్ళీ దాన్ని ఫాలో అవుతూ అలాగా ఈ మధ్యలో పెట్రోల్ అయిపోయింది మా వెహికల్స్, మళ్ళీ వేయించుకోవడం, మళ్ళీ సార్కి చెప్పాం మా జ్యూరిస్డిక్షన్ అయిపోయింది సార్ అంటే, లేదు నువ్వే వెళ్ళిపో, నువ్వు వెనక్కి రావద్దు, ఇంకా నువ్వే వెళ్ళిపో అని చెప్పి మా సార్ మీనా సార్. మా సిటీ లిమిట్స్ దాటిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కంచిలి పోలీస్ స్టేషన్, కంచిలి దాటి అవతలకి వెళ్తే బరంపూర్, ఒరిస్సా వెళ్ళిపోతుంది, బరంపూర్ వెళ్ళిపోద్ది. ఇంక ఒరిస్సా వెళ్ళిపోతే ఇంకా మనం ఏం చెయ్యలేదు. కంచిలి పోలీస్ స్టేషన్కి, కంచిలి ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ టోల్ గేట్ ఉంది, మీరు ఆ టోల్ గేట్ వేసేయండి, ఫస్ట్ వేసేసి ప్రతి వెహికల్లోనూ సెల్ ఫోన్ తీసుకుని కాల్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడ టోల్ గేట్ వేస్తారు. మేము ఇంకా మధ్యలో ఎక్కడో వెనకాల ఉన్నాం, 2 కిలోమీటర్ల మేరలో వెహికల్స్ ఆగిపోయాయి. అయితే ఐఏఎస్ఐ ఏజెంట్ వెళ్తున్నాడు, సో అతను ఫోటో ఇలా ఉంటుందని అప్పటికి వాట్సాప్లో పెట్టారు. అలా ఎవరో ఉండరు కదా, వాళ్ళు రకరకాల మారువేషాలు ఉంటారు. అప్పుడు అతను ప్రతి వెహికల్ అక్కడ ఎస్ఐ టీము కాల్ చేస్తూ ఉంటే ఒక టొమాటో లారీలో డ్రైవర్ ఫోన్ తీసుకుని చేస్తుంటే అది ట్రేసర్, మేము ఏదైతే ట్రాక్ చేస్తామో అది. లారీ పక్కకు పెట్టు అంటే వాడు వెనకాల ఇంకో లారీ ఉంది, 2 లారీల్లో వస్తున్నారు, 2 ముస్లిమ్స్ బెంగళూరు నుంచి టమాటోస్ తీసుకొస్తున్నారు. లారీ డ్రైవరు క్లీనరు నలుగురు. వాళ్ళ నలుగురిని పక్కకు తీసుకెళ్ళి కంచిలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పైన ఎంత టమాటోలు, కిందేమో వెపన్స్ ఉన్నాయా లేకపోతే బాంబులు ఉన్నాయో ఏమున్నాయో మాకు తెలియదు, లేదా వాళ్ళ చేతుల్లో వెపన్స్ ఉన్నాయా లేకపోతే బాంబులు ఉన్నాయి. ఐఎస్ఐ ఏజెంట్లు అన్నారు. మేము మాత్రం వెళ్ళిపోయాం ఉన్న పళంగా,
మా సిఐల దగ్గర ఒకళ్ళ దగ్గర వెపన్ ఉంది అంతే. మేము పర్సనల్ వెపన్స్ కూడా తీసుకోలేదు అప్పుడు, మధ్యలోంచి వెళ్ళిపోయి. సరే కంచిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకురండి అంటే వాళ్ళ చేతులు ఇలా వెనక్కి పట్టుకుని తీసుకొచ్చారు. వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం, వాళ్ళ హిందీ లేదా కన్నడ. సో వాళ్ళతో ఏదో కష్టాలు పడి అక్కడ కొంత ఇంట్రాగేట్ చేసి వాళ్ళు ఏంటంటే జస్ట్ మేము వాళ్ళ పర్మిట్స్, వాళ్ళ లోడు సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. టమాటో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి. ఆఫీసర్స్కి ఫోన్ చేస్తే లేదు వాళ్ళని తీసుకుని సిటీకి తీసుకొచ్చానంటే ఆ 2 లారీలని వెనక పెట్టుకుని మేము అక్కడ నుంచి ఆ రోజంతా అక్కడే ఉండిపోయాం. నైట్ అవి తీసుకుని సిటీకి వచ్చేసరికి తెల్లవారుజాము మెల్లగా వస్తున్నాయి, లోడెడ్ కదా. తీసుకొచ్చి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ దగ్గర టమాటా లారీలు పెట్టి టమాటాలు ముందు అక్కడ చెక్ చేయండి కింద ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. టమాటాలన్నీ చూసారు, ఏమీ లేవు. వాళ్ళని ఇంట్రాగేట్ చేయి, నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే ఇంట్రాగేట్ చేయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తెస్తున్నారు, ఇది మనకి ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లు అంతే. సరే వాళ్ళతో కూర్చుని ఎంతసేపు ఇంట్రాగేట్ చేసినా, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళు ఏమి చెప్పట్లేదు పాపం. సరే ఆఖరికి నాకు అర్థం కాలేదు ఏంటి వీళ్ళ పరిస్థితి. అక్కడికి బెంగళూరు నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి, అక్కడ నుంచి వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఫ్లైట్ ఎక్కి వచ్చేసారు బెంగళూరు నుంచి. ఈ ఐఎస్ఐ సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. అందరు నా ఫోన్ నెంబర్ తీసుకుని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటి ఏం చెప్తున్నాడో లేదో. తర్వాత వాడితో ఆఖరికి వాళ్ళు ఎంత చేసినా ఒక 1 డే అంతా ట్రై చేసాం. 2వ రోజు ఇంకా నాకు విసుకొచ్చి, బాబు ఎవరన్నా మీ ఫోన్ ఎవరన్నా తీసుకుని ఎవరన్నా మాట్లాడారా అంటే అప్పుడు అవును మేడం, బెంగళూరు బస్ స్టాప్ ఎదురుగా నేను బస్సు ఎక్కితే నా పక్కనే ఒక అతను ఎక్కాడు, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని తీసుకుని మాట్లాడాడు. అంటే ఎవరితో మాట్లాడాడు, వైఫ్తో మాట్లాడాడు. ఎలా ఉన్నాడు అంటే చెప్పాడు, సేమ్ మనం ఏదైతే పర్సన్ వెతుకుతున్నామో అతను. సో అలా ఉన్నాడు చూపిస్తే, అవును ఇలాంటి అతను. అప్పుడు ఎన్నిసార్లు తీసుకున్నాడు, మళ్ళీ 2వసారి కూడా తీసుకుని ఏం మాట్లాడండి, నేను ఇలా ఇక్కడ ఉన్నాను, నువ్వు కంగారు పడకు, నేను వస్తున్నాను అని 2 మాటలు మాట్లాడాడు. సో అది అతను వైఫ్ని మనం ఇంటర్సెప్షన్ అది ట్రాకింగ్లో ఏజెంట్ వైఫ్ నెంబర్ని పెట్టారు. ఎందుకంటే ఎప్పుడైనా హస్బెండ్ చేస్తాడు కదా. అతను విన్నప్పుడు ఇతను ఈ నెంబర్ నుంచి మాట్లాడడం విన్నారు కదా, విన్నప్పుడు ఈ నెంబర్ ఫోన్ ట్యాపింగ్. సో ఈ నెంబర్ ఇతను తీసుకున్నాడు, హస్బెండ్ కొత్త నెంబర్ తీసుకున్నాడు, ఏఎస్ ఏజెంట్. ఈ నెంబర్ తీసుకుని ప్రయాణిస్తున్నాడు అనుకున్నారు. జనరల్గా అదే అనుకుంటారు కదా, వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. వాళ్ళేమో పబ్లిక్ ఫోన్లు వాడుకుంటారు, వాళ్ళే డైరెక్ట్గా నంబర్లు తీసుకుని వాడుకోరు అని మనకి తెలుసు. అయినా కానీ ఛాన్స్ ఎందుకు వదిలేయాలి, ఒకవేళ ఇతను కూడా అయ్యి ఉండొచ్చు కదా. సో అది జరిగిన విషయం. సో ఈ ఫోన్ నెంబర్ ఇతనే ఉంది కాబట్టి ఇతనే ఐఎస్ఐ ఏజెంట్, ఇలా మూవ్ అవుతున్నాడని ఇన్ఫర్మేషన్ అందరికీ బెంగళూరు నుంచి వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరో పట్టుకోలేకపోయారు. బెంగళూరు నుంచి మళ్ళీ ఏపీ పోలీసులకు ఇచ్చారు, విజయవాడ నుంచి మళ్ళీ అక్కడ దాదాపు 500 కిలోమీటర్లు ట్రాక్ చేయలేకపోయారు. ఏ వెహికల్ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. ఫోన్ నెంబర్ ట్రాక్ చేసుకుని వస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్ని పట్టుకుని అన్ని టోల్గేట్ ఆపి అందరినీ కాల్ చేయాలని ఐడియా ఈ మధ్యలో ఎవరికీ రాలేదు. సో ఇంకా మాకు బోర్డర్ అంటే పట్టుకోగలము అనుకున్నాం, ఎందుకంటే 1 కిలోమీటర్ ముందు మాకు కనబడతా ఉంది. సో తర్వాత అప్పుడు ఇలా జరిగిందని నేను చెప్పడం జరిగితే వెంటనే ఇమీడియట్గా అక్కడ పోలీసు బస్ స్టాప్ దగ్గర సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయేమో అన్నీ చూసి వాళ్ళు ఆ క్యాండిడేట్ అక్కడ మూవ్ అయ్యినట్టుగా అలా రికార్డులో వాళ్ళు గమనించినట్టున్నారు. ఆ తర్వాత ఓకే అని చెప్పి వీళ్ళని తీసుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. బెంగళూరు నుంచి వాళ్ళు పోలీస్ టీం వచ్చేసి వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. దాంతో మేము వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి మేము ఊపిరి తీసుకున్నాం. అది వాళ్ళకి అన్యాయం కదా మేడం, వాళ్ళు బై మిస్టేక్ ఫోన్ ఇచ్చినందుకు వాళ్ళు అన్యాయం అంటే జస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి ఏం జరిగిందని ఎవిడెన్స్ కోసం తీసుకుంటారు తప్ప వాళ్ళేమి ఇందులో లోడ్ అంతా వేస్ట్ అవుతుంది కదా. లేదు, ఇవన్నీ పంపించేసారు, మళ్ళీ వెనక్కి పంపించేసారు, లోడ్ ఏం వేస్ట్ అవుతుంది.
అది బాగా మంచి ఎక్స్పీరియన్స్ కేసులు ఉన్నాయి. చాలా చాలా. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ ప్రమోషన్ మీద వచ్చారా? అవునండి, అక్కడ నుంచి ఇక్కడికి ప్రమోషన్ మీద విజిలెన్స్ ఇన్ఛార్జ్ ఏఎస్పీగా వచ్చాను. తర్వాత ఇక్కడ ప్రమోషన్ వచ్చి ఏఎస్పీ విజిలెన్స్. బట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే చాలా మందికి ఇది ఒక పనిష్మెంట్ డిపార్ట్మెంట్ అనుకుంటారు. అంటే మీరు కాదు, మ్యాక్సిమం అనుకుంటారు ఇక్కడ పని ఉండదు, అంత పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పిటిషన్లు ఎక్కువ వస్తాయి, ఎంక్వైరీ చేయాలి, డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంత డాక్యుమెంట్ చేసి మీరు రిపోర్ట్ పంపిన తర్వాత అంటే ఆ ఏవో మీద యాక్షన్ ఉంటుందా ఉండదు అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఎందుకు చేయాలి అనేది ఒక భావన ఉంది. అటువంటి భావన ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అసలు విజిలెన్స్ అనేది డిపార్ట్మెంట్ చాలా రిపీటెడ్. అందరూ చాలామంది ఆప్షన్ పెట్టుకుని వస్తారు, అందరికీ విజిలెన్స్లో ఇవ్వరు. వాళ్ళది మొత్తం వాళ్ళ ఏమన్నా రికార్డ్ అంతా చూసిన తర్వాతే వాళ్ళకి డిప్యుటేషన్ మీద ఛాన్స్ ఇస్తారు. ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ అంత కావాలనుకున్న వాళ్ళు ఎవరికి విజిలెన్స్ ఇవ్వరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో విజిలెన్స్ అనేది చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్. లోకల్ పోలీస్ కన్నా కూడా పవర్ఫుల్. వాళ్ళకన్నా ఇంకా సివిల్ మ్యాటర్స్ చేయడానికి లేదు, ప్రైవేట్ మ్యాటర్స్ డీల్ చేయడానికి లేదు. బిజినెస్ పీపుల్ విజిలెన్స్ అలా కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఎంక్వైరీ చేయొచ్చు, ప్రైవేట్ పర్సన్స్ మీద చేస్తాము, బిజినెస్ పీపుల్ మీద చేస్తాము, అన్నింటి మీద చేస్తాం, సివిల్ మ్యాటర్స్లో చేస్తాము. సో విజిలెన్స్ చాలా పవర్ఫుల్, సివిల్ కన్నా కూడా చాలా పవర్ఫుల్. యూనిఫామ్ లేనందువల్ల అది కాదని మీరు అనుకుంటున్నారేమో, దాని వాల్యూ మా డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ తెలుసు. దీనికి రావడానికి చాలా కాంపిటీషన్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను మీరు మీలాంటి వాళ్ళకి ఓకే, కానీ బయట అది పెద్ద డాక్యుమెంట్ వర్క్, దాన్ని ప్రతి దానికి వెళ్ళాలి. ఇంత మీకు కష్టపడి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే జనరల్గా యాక్షన్ మనం రికమెండ్ చేస్తాం. మనం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అంటారు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి కానీ లేదా డిపార్ట్మెంట్ యాక్షన్ కానీ లేదా క్రిమినల్ యాక్షన్ కానీ మేము రికమెండ్ చేస్తాం. మేము చేసి సో అండ్ సో కేసులో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయంటే ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ మీరు రాయడం చేస్తారు మీ డిపార్ట్మెంట్, కానీ అక్కడ గవర్నమెంట్ వైపు నుంచి అవి పాజిటివ్గా రాదు కదా. చాలా కేసుల్లో ఎఫ్ఐఆర్స్ వేస్తాం. ఇల్లీగల్గా రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుందాం. సపోజ్ గవర్నమెంట్ ఇచ్చిన రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, కొనకూడదు, అమ్మకూడదు. వాళ్ళ మీద చాలా ఒక 60-70 మంది మీద మేము ఎఫ్ఐఆర్స్ వేయించాం కేసులు. వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయమని, పీడీ యాక్ట్ రౌడీ షీట్స్. అంటే మీరు అంటుంది ప్రైవేట్ వ్యక్తుల మీద అయితే మీ డిపార్ట్మెంట్ పవర్ఫుల్గా వస్తుంది, కానీ ఇన్సైడ్ మీ డిపార్ట్మెంట్లో కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కూడా మేము రాస్తాము. వాళ్ళ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ చాలా అవుతాయండి. విజిలెన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి కేసు చెప్పండి. నేను వచ్చిన తర్వాత కోవిడ్ టైం వచ్చిందండి. నేను వచ్చిన తర్వాత ఇమీడియట్గా కోవిడ్ ఉంది. సెకండ్ కోవిడ్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కోసం చాలా చాలా ఏమనాలి చాలా ప్రయత్నాలు జరుగుతుండే దాన్ని బ్లాక్లో కొనడానికి, అమ్మడానికి. సో మేము ఒక డెకాయ్ ఆపరేషన్ చేస్తామంటే అసలు ఇంజెక్షన్ ఎలా వస్తుందో మార్కెట్లోకి. మెడికల్ షాప్స్ అన్నీ మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ లేదు. పెద్ద పెద్ద గుప్తా మెడికల్స్ చాలా మెడికల్స్ చూసాం, వాళ్ళ దగ్గర ఎక్కడ స్టాక్ రాలేదు, వాళ్ళ దగ్గర లేదు కూడా. మరి మార్కెట్లోకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎలా వస్తుందో మాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎలా వస్తుందని మేము డెకా ఆపరేషన్ చేసి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మా కానిస్టేబుల్కి చెప్పాం, నువ్వు పేషెంట్ బంధువులాగా యాక్ట్ చెయ్యి అంటే, అబ్బాయి మా నాన్న చనిపోతున్నాడు, ఎవరన్నా ఇంజెక్షన్ ఉంటే ఇవ్వండి, మీకు దండం పెడతాను, ఎంతైనా ఇస్తాను అని చెప్పి అంటే మెడికల్ షాప్ తిడుతున్నాడు. అయ్యా లేదని చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, వెళ్ళు అని తిడుతున్నాడు. దూరం నుంచి ఒక అతను చూసి సైగ చేశాడు, ఇట్లా రా అంటే ఈ అబ్బాయి వెళ్ళాడు. నేను నా దగ్గర ఉన్న ఇంజెక్షన్స్ నీకు ఇస్తాను, ఒకటి ఇస్తాను ఈవేళ అంటే, అలాగే బాబు ఎంత అంటే, నువ్వు 10,000 ఇవ్వు నాకు. అది అప్పట్లో 3,500 అనుకుంటా ఇంజెక్షన్. 10,000 ఇవ్వు అన్నాడు. అలాగే నేను తెస్తాను ఇప్పుడే అంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంజెక్షన్ తెస్తానని చెప్పి కాసేపటికి అబ్బాయి వెళ్ళాడు. మేము అందరం అలర్ట్ అయ్యాం, దూరం నుంచి అంతా చూస్తున్నాం ఎక్కడి నుంచి తెస్తాడు అని. కాసేపటికి ప్రత్యక్షమయ్యాడు 2 నర్సులు, సిస్టర్స్. ఆ సిస్టర్స్ వచ్చి ఇతనికి ఇంజెక్షన్ ఇచ్చారు, వీడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ సిస్టర్స్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని వెంటనే వెళ్ళి అందరినీ పట్టుకున్నసరికి వీళ్ళు ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్. అంతే, మీకు ఎక్కడి నుంచి వచ్చే ఇంజక్షన్లు అంటే, పేషెంట్కి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఒకటి జేబులో వేసుకుని వచ్చి వీడికి బయట ఇస్తున్నారు.
అలాగా హాస్పిటల్ నిండా పేషెంట్సే కదా, కోవిడ్ అంటే ఏ హాస్పిటల్ ఖాళీ లేదు కదా. జనరల్గా ఒక 6 ఇంజెక్షన్స్ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. అందులో 2 ఇంజక్షన్లు మొదటి రోజే వెయ్యాలి వాళ్ళకి. సో రెండిట్లోనూ ఒకటేసి ఒకటే జేబులు వేసుకుంటున్నారు వీళ్ళు. వేసుకుని బయటకి వీళ్ళ డ్యూటీ అయిపోయి షిఫ్ట్లు కదా, అయిపోయేటప్పుడు వాటితో వచ్చేస్తున్నారు, వీడికి ఇస్తారు. వాడి ఇష్టం 10,000 20,000 వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వీళ్ళకి ఊరుకుని వచ్చింటే కదా, 2,000 ఇచ్చినా చాలు, 3,000 ఇచ్చినా చాలు. అలాగే వీళ్ళంతా బయటికి లీక్ అవుతుంది. సో హాస్పిటల్స్ నుంచి బయటికి లీక్ అవుతున్నాయి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అని ఫస్ట్ మేము కనిపెట్టి ఆపరేషన్ చేసిన తర్వాత అది మొత్తం అన్ని టీవీ ఛానల్స్లో అన్నిట్లోనూ కొన్ని లక్షల వ్యూస్ వచ్చింది నేను చేసిన ఆపరేషన్. మొత్తం బాంబే, మహారాష్ట్ర అన్నీ అక్కడి నుంచి కూడా నా వీడియో నాకు పంపించి తెలిసిన వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి ప్రతి పేషెంట్ కూడా నాకు రెమ్డెసివిర్ ఇస్తున్నావా లేదా అని అడిగి డాక్టర్ని ఏది చూపించి ఇంజక్షన్ అని అడిగి అంత అవేర్నెస్ వచ్చింది ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వెంటనే హాస్పిటల్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ కంట్రోల్ పెట్టింది. వీళ్ళకి ఎన్ని కావాలంటే ఇండెంట్ పెట్టి ఇంజక్షన్లు తెప్పించేసుకునేవారు. ఇప్పుడు అలా కుదరదు. మీ దగ్గర పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, మీకు ఎన్ని ఇంజక్షన్లు ఇవ్వాలి అని ఒక స్ట్రిక్ట్ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, అలాగే తర్వాత తెలంగాణ వాళ్ళు కూడా. మేడం, మీరు చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా ఉన్నాయి వాళ్ళ హాస్పిటల్స్. మీరు కొట్టిన దెబ్బకి ఆయన కోలుకోవడానికి పట్టిందా, లేదు ఆయనే రాజకీయంగా మీకు ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూశాడు? నా మీద అయితే ఏ విధమైన ఒత్తిళ్ళు ఏమీ రాలేదండి. యాక్చువల్లీ వీళ్ళు చేసిన పని వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 2,000కి ఇంజక్షన్, అంత ఖరీదైన ఇంజక్షన్ బయట నర్సు 2,000కి అమ్ముకోవడానికి ఏ హాస్పిటల్ ఒప్పుకుంటారు? సో మాకైతే కొన్ని హాస్పిటల్స్ ఇదే బిజినెస్ చేశాయి. కొన్ని చిన్న చిన్న హాస్పిటల్స్ ఎలా చేశారు, పేషెంట్కి ఇంజక్షన్ ఇస్తున్నామని చెప్పి దాన్ని బ్లాక్లో వాళ్ళ స్టాఫ్తోనే అమ్మించారు. ఇటు పేషెంట్కి ఇవ్వలేదు, తర్వాత ఆ ఇంజక్షన్ కూడా అమ్ముకోవడం జరిగింది. 10,000 50,000 కూడా ఇంజక్షన్ అప్పుడు చాలామంది కొన్నారు. సో చెప్పలేమండి వాళ్ళది కన్వీనియన్స్ ఉందా లేదా అనేది. అప్పట్లో మా ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళకి ఇచ్చేస్తాం పోలీసులకి, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. సో అంటే ఇక్కడ మీకు విజిలెన్స్లో డెకా ఆపరేషన్ సక్సెస్ అయ్యారు. అదే దీన్ని బయటకు తీసుకొచ్చాము రెమ్డెసివిర్ ఇంజక్షన్. మొన్న హోటల్స్ మీద రేట్స్ చేసినప్పుడు చాలా హోటల్స్ ఫుడ్ని ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ తెల్లవారుజామున రీహీట్ చేసి అందరికి పెడుతున్నారు కస్టమర్స్ అందరికి. అది చాలా వైరల్ అయింది కూడా. చాలా హోటల్స్ అండి ఇక్కడ, చాలా అంటే మీరు హోటల్స్ మీద రేట్లు వెళ్తుంది, అది యాక్చువల్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ పని కదా. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏ డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లతోనూ పని చేపియాలి, వాళ్ళు చేస్తున్నారా లేదా. ఓకే మేడం, కానీ మీరు చిన్న చిన్న హోటల్ కాకుండా పెద్ద హోటల్స్ కొట్టాలి కదండి. పెద్ద హోటల్సేనండి, సిటీలో చాలా పెద్ద హోటల్సే జరిగాయి. మొన్న మేము ఇన్స్పెక్ట్ చేసినవి నెల్లూరు మెస్, తర్వాత డబ్బావాలా టిఫిన్స్, తర్వాత ఇలా చాలా హోటల్స్ చేసాం. అందులో కల్తీ జరుగుతుంది అంటున్నారా? అదే రీహీట్ చేసిన ఫుడ్ వేడి చేసి పెడుతున్నారండి, మీడియా అంతా కవర్ చేసింది. మేడం ఫైనల్గా చెప్పండి, మీ ఫస్ట్ కేసులోనే మంచి టిపికల్ కేసు వచ్చారు. మీ సర్వీస్లో అన్నీ కూడా మీకు ఒక ఫన్నీ కనిపిస్తుంది, ఒక టిపికల్ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి. మీ గోల్ ఏంటండి? గోల్ అంటే నాకు ఆల్రెడీ గోల్ అంటే నేను ఆల్రెడీ రీచ్ అయ్యాను. నాకేమీ ఎక్కడున్నా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నాను, అదే అంటున్నాను. నాకు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, సిఐడిలో ఉన్నా, ల్యాండ్ ఆర్డర్లో ఉన్నా, విజిలెన్స్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పబ్లిక్తో చాలా మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. ఒక మనుషుల సైకాలజీ బాగా తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతుంటుంది. నా జాబ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి అమ్మాయిలు వస్తే రకరకాల వేధింపులు ఉంటాయని, లేడీస్ ఇష్యూస్ అప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయని, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా సెక్సువల్ దీంట్లో వేధిస్తుంటారని ఒక అపోహ ఉంది, అది వాస్తవం అంటారా? ఇలాంటివి అన్ని చోట్ల ఉంటాయండి, అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి. అన్ని ప్రతిదీ ఇలాంటివి హెరాస్మెంట్ అనేది ప్రతి చోట ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది. ఈ డిస్క్రిమినేషన్ అనేది, ఆడ మగ డిస్క్రిమినేషన్ అనేది మన ఇంట్లో ఉంది, సొసైటీలో ఉంది, డిపార్ట్మెంట్లో ఉంది, అన్ని చోట్ల ఉంది.
అలాగే అంటే వేరే డిపార్ట్మెంట్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటారు కదా, మీ డిపార్ట్మెంట్లో జరిగితే మరి మీరు మన డిపార్ట్మెంట్లో కూడా జరుగుతూ ఉంటాయి. మన డిపార్ట్మెంట్లో కూడా గ్రీవెన్స్ అడ్రసింగ్ సెల్ ఉంటుంది, ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. అది కాకుండా నైట్ డ్యూటీస్ మిగతా ఇష్యూస్ అప్పుడు దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేస్తుంటారండి? నైట్ డ్యూటీస్ మొదట్లో అది కొంచెం కష్టంగా అనిపించేది, కానీ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చిన తర్వాత లేడీస్ బయటికి వెళ్ళి నైట్ డ్యూటీస్ చేయడం పెద్ద వింత అయితే ఏమీ లేదు, అందరూ చాలా నార్మల్గా తీసుకుంటున్నారు. సాధారణంగా మగవాళ్ళకి ఉద్యోగం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 365 రోజులు పనిచేసి ఏదో ఒకటి మేనేజ్ చేయగలరు. కానీ మీరు 2 పాత్రలు పోషించాలి, ఒకటి ఇల్లు, ఇటు ఉద్యోగం, ఇటు అమ్మగా పోషించాలి, ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ హెడ్గా చూడాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటారు? బ్యాలెన్స్ అంటే మనకి నేను చేసిన ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి అంటే పైకి వెళ్ళే కొంత టైం ఉండొచ్చు, కానీ టైం దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్లో కొంచెం టైం తక్కువే, ఫ్యామిలీకి టైం కొంచెం తక్కువే అయినప్పటికీ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు మన లైఫ్. రోజు అదే అంటే ఒక వారంలో ఒక 2-3 రోజులు చాలా కష్టంగా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఒక 2-3 రోజులు రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. సో ఎప్పుడు ఒకేలా ఎంత ఉన్నా పిల్లలకి పుట్టినరోజు అప్పుడు లేదు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు పండగ అప్పుడు అమ్మ ఉండాలి అనేది ఉంటుంది. ఇంటికి వచ్చిన భర్త కూడా భార్య చేత తినాలని ఆయన అనుకుంటారు, అత్తగారు కూడా కోడలతో పనిచేయడం అనుకుంటారు. ఇది ప్రధానంగా ఉంటుంది. కానీ పక్కనే మీకు ఉద్యోగం, ఇది కూడా దీనికి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించిందా? అప్పుడప్పుడు వాళ్ళ కోరికలు కూడా తీర్చుతూ ఉంటాము, అన్నిసార్లు కాకపోయినా. చెప్పాను కదా, మూవీకి వెళ్దామని రెడీ అవుతుంటే ఇలా కాల్ వచ్చింది. సో అలా ఒక 10 సార్లు ఒకసారి వాళ్ళవి కూడా జరుగుతూ ఉంటాయి, అస్సలు జరగవని అయితే ఏం కాదు. ఇంట్లో వంటలు చేసి పెడుతూ ఉంటాము, అత్తగారుల కోరిక తీర్చుతాము, పిల్లలతో షాపింగ్ సినిమా వెళ్ళాలంటే వెళ్తాము. సో మరీ 100% మేము అందులో లాక్ అయిపోయాము, ఒక జైల్లో ఉన్నామని అయితే లేదు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ, అంతేగాని మరీ టైం మేనేజ్మెంట్ తెలియాలంటారు. టైం మేనేజ్మెంట్ తెలియాలి, కొంత ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు. తన జాబ్ ఇలాంటిది కాబట్టి తనకి వీలవ్వదని అందరూ రిలేటివ్స్ ఏంటి, పిల్లలేంటి, హస్బెండ్ ఏంటి, అందరూ కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు ప్రైవేట్ జాబ్. ఎక్కడండి? హైదరాబాద్. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఇప్పుడు ఇద్దరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పాప బీటెక్ అయిపోయింది చిన్న పాప, పెద్ద పాప ఏమో బీడిఎస్ అయిపోయింది. ఆయన అక్కడ మీరు ఇక్కడ, మరి ఇబ్బంది లేదా? ఇబ్బంది అంటే నేను ఇక్కడ ఏపీ ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాతే కాబట్టి జస్ట్ ఒక 2018 నుంచే, అంతవరకు అందరం కలిసే ఉన్నాము. ఇప్పుడు పిల్లలు కూడా గ్రాడ్యుయేషన్ అయింది, నాతోనే ఉంటున్నారు. మా హస్బెండ్ కూడా ఒక 2 ఇయర్స్లో జాయిన్ అయిపోతారు. ఇక్కడ మాతోనే అందరం ఇక్కడే ఉంటాం. వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నారా? ఓకే, ఫైనల్గా చెప్పండి మేడం, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? చాలా మనకి లైఫ్లో ఏమనాలి, మనం చూడనివి ఎన్నో మనం ఈ డిపార్ట్మెంట్లో చూసే అవకాశం దొరుకుతుంది, మనం చేయలేనివన్నో చేయగలిగే అవకాశం ఉంటుంది. అంటే అంత ధైర్యము, అంత హుందాతనము, అధికారం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇందులో లేకపోతే మగవాళ్ళతో మాట్లాడడము, లేకపోతే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం అంతా షైగా ఫీల్ అయ్యి తలంచుకుని వెళ్ళి తలంచుకుని వచ్చేసి అలా ఉంటారు. కానీ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనల్ని చూసి ఎదుటోళ్ళు తలంచుకునేలాగా మనం చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ జాబ్. మీకు ఒక ఏమనాలి, అంతా మనకి కోరుకున్నట్టుగా మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ జాబ్లో. అంటే మీరు చెప్పినట్టుగా టైము ఫ్యామిలీకి ఫుల్గా కేటాయించలేము అనుకుంటాం, కానీ అది కూడా ఉంది మనకి. అంతా లా అండ్ ఆర్డర్లోనే ఉండము కదా, మన లైఫ్ అంతా రకరకాల డిపార్ట్మెంట్, సిఐడిలో ఉంటాము, ఏసీబీలో ఉంటాము, ఇలా విజిలెన్స్లో ఉంటాము. సో చాలా డిపార్ట్మెంట్స్ మారుతూ ఉంటాం. మిగతావన్నీ కూడా మామూలు ఆఫీస్ టైమింగ్స్ లాగే మార్నింగ్ 10 to 5 అలాగే ఉంటాయి. కాబట్టి లైఫ్ అంతా మనం 24 గంటలు యూనిఫామ్ వేసుకుని ఇలాగే చేస్తామని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అంతగా కావాలి, మాకు ఫ్రీ టైం కావాలి, ఫ్యామిలీతో గడపాలి అనుకుంటే మనం వేరే లూప్ లైన్ సెలెక్ట్ చేసుకుని అటు వెళ్ళిపోవచ్చు. ఒక సిఐడి సెలెక్ట్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకొకటి ఏసీబీ, లేదా ఏదైనా చాలా ఉన్నాయి, ఒక 15-20 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇందులో వెళ్ళిపోవచ్చు.
సో లేదా మళ్ళీ మనకి యూనిఫామ్ వేసుకోవాలి, నేను లా అండ్ ఆర్డర్లో చేయాలనుకుంటే మళ్ళీ మనం వచ్చి లా అండ్ ఆర్డర్లో చేయొచ్చు. కాబట్టి భయపడాల్సింది అయితే ఏమీ లేదు. మన ఫ్యామిలీకి దూరం అయిపోతామని కానీ లేక చాలా కష్టము టఫ్ జాబు అని అనుకోవడం కానీ ఏమీ లేదు. చిన్న చిన్న సమస్యలకి లేదు కూర్చొని మాట్లాడుకుంటే తెగిపోయే సమస్యలకి ఆత్మహత్య చేసుకున్న మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే వాళ్ళకి నేపథ్యం మేమైతే కౌన్సిలింగ్ చేస్తాము వాళ్ళని పిలిచి. మీరు కూడా ఒక్కసారి అలా సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక క్షణం ఆలోచించండి. మీరు మీ సమస్యకి ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అయింది. ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ ప్రాబ్లం కొడితే లేదు, ఎంతోమంది సలహా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఎంతోమంది ఇలాంటి ఎగ్జాంపుల్స్లో వాళ్ళు ఎలాగ సర్వైవ్ అయ్యి మళ్ళీ ఎలా సక్సెస్ సాధించారో అని చాలా మోటివేట్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఒక్క క్షణం ఆలోచించి మీ సమస్య లాంటి సమస్యతో ఎవరన్నా ఇంకా బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేశారు అనేది జస్ట్ మీకు ఒక ఫోన్ తీసుకుని ఒక గూగుల్ సెర్చ్ లేకపోతే యూట్యూబ్లోనే చేయండి. మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు లేదా మీ సమస్య ఎవరికి చెప్పుకోలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు టెక్నాలజీ యూజ్ అవుతుంది. లేదా మీకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కొందరు అమ్మాయిలు మా దగ్గరకు వచ్చి చెప్పారు అని చెప్పాం కదండి, అలాగే మాతో కూడా పోలీసులతో షేర్ చేసుకోవచ్చు. మీకున్న సూసైడ్ దేనికి పరిష్కారం కాదు కాబట్టి మీకు పరిష్కారం తప్పకుండా మేము ఆప్షన్స్ చూపించగలము పోలీసులు, లేదా మీ టెక్నాలజీని వాడుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు స్వరూపారాణి గారు. మగవాడి ధీటుగా తలెత్తుకుని పనిచేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ డిపార్ట్మెంట్ రండి, ఇక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి. కేవలం 24 గంటలు పనిచేయాలి, కుటుంబాలకు దూరంగా ఉంటా అని భావన వద్దు, మహిళలకి వేరేగా ఈ కష్టాలు ఉంటాయని కూడా అస్సలు ఆలోచించొద్దు అంటున్నారు స్వరూపారాణి గారు. ఖచ్చితంగా మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి, మహిళల బలం పెరు చూపిద్దాం అంటున్నారు స్వరూపారాణి గారు. ఇది వారం స్వరూపారాణి గారు సెక్సులు చిట్టరి. వచ్చే వారం మరో గెస్ట్తో బలి కలుద్దాం. అంతరం నమస్తే.